జాతర గురించి మాట్లాడడానికి కలెక్టర్ మీటింగ్ పెట్టారో. అయ్యా వీరభద్ర స్వామి, జాతర కాంట్రాక్ట్ నమ్మి నా మనవరాలు పెళ్లి పెట్టుకున్నాను. జాతర చక్కగా జరగాలి స్వామి. చాలా ఆపే, లైన్ లో ఉన్నాం కదా, ఓవర్ గా రెచ్చిపోకు. పోలీసా ఎక్కించాలి పంపయ్యా. ఏంటే ఇది? అదా ఉదయాన్నే చొక్కతో పాటు ముక్క భోజనం, అందుకే పళ్ళు పొడుచుకుందామని తెచ్చా. అవునా? మాట్లాడుకో వారిని మనకన్నా ముందు మన బావలు బామర్దులు వచ్చేసారు. రాజుగాడు బొబ్బర్లంక బారుగా వచ్చేసావా? మూసుకుని కూర్చోరా. అమలాపురం అబ్బులు అరే మాడిక్యం మాయా, ఏడు మావయ్య నాకన్నా ముందు వచ్చేసావు. ఓ మాట చెప్పి రావచ్చు కదా. ఓ మాయా దీని జోలికి రాకండి, సార్పుగా ఉంది, సీరేత్తది. జాతర పనులన్నీ మొదలయ్యాయి. ఇప్పుడు సడన్ గా మీరు జరగకూడదు అంటున్నారు, మీరు జరగాలంటున్నారు. మీరందరూ కలిసి మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రండి. కలిసి మాట్లాడటానికి కూర్చొని మాట్లాడటానికి ఇదేం బొరుగుల వ్యాపారం కాదు. అదే రాసిస్తామని చెప్పాంగా. ఈ వైపున్న వాళ్ళ ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం రాదని. కూర్చోండియా, మీరు కూర్చోండియా. మీరేమంటారు కలెక్టర్ గారు? చాలా ఆపో. ఏం రాసి చేస్తే శాసనం అయిపోద్దా? కొబ్బరి చెట్టు మీద కాకి వారింది, తాటి చెట్టు మీద తేలు పాకిందని దేనికి పొంతంలో కూడా మాట్లాడి గుంపది. వాళ్ళు చెప్పినట్టు మీరు పర్మిషన్ ఇచ్చారో ఆ తర్వాత ఈ రావులపాలెం ఊరే రక్తంలో తేలుతుంది. అది ఈరభద్రుడికి బలిచిన పొట్టేల రక్తమా లేదా బలుపుతో మాట్లాడిన మనుషుల రక్తమా అని నాకు తెలీదు, ఈ ఊరికి తెలీదు. ఆ తర్వాత మీ ఇష్టం. బయట ఏంటి అడావిడే? వీర్రాజు వచ్చేసాడు అనుకుంటా. కూర్చున్న మన వాళ్ళల్లో ఒక్కడు కూడా లేవకూడదు. ఎత్తి కట్టిన పంచెను కూడా దించకూడదు. ఒక్కడు లేచి నుంచోకూడదా? ఈ జాతర జరుగుద్దా అన్నా? దిగులు పడకండి, ఈ జాతర తప్పకుండా జరుగుతుంది. ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు. మనందరం చల్లగా ఉంటాం. సరే, చాలా సంతోషం. వీర్రాజు వస్తే ఎవడు లేవకూడదని చెప్పానా? అన్నా నువ్వు లేచి నిలబడ్డావు. లేచి నిలబడ్డమే కాదు, పంచ కూడా కిందికి దించేశారు. సరే వాగిని చాలు, మూసుకుని కూర్చో. నేనే చెప్పి నేనే. కృష్ణమూర్తి, మర్యాద గౌరవం భయం చెప్పిరావు తానుగా వస్తాయి. ఒకసారి వచ్చాయనుకో, దాన్ని ఆపను లేవు, అడ్డుకోను లేవు. మీరేమంటారు వీర్రాజు? కలెక్టర్ సార్, మీరు పెద్దవారు, మీకంతా తెలుసు. కానీ ఒక్క విషయం సార్, ఈ జాతర మిగతా ఊళ్ళల్లో లాగా
ప్రతి ఏడాది జరగట్లేదు, 10 ఏళ్లకోసారి జరుగుతోంది. సొంత భూమిని అయిన వాళ్ళని వదిలేసి పొట్టకూటి కోసం ఎక్కడో బతుకుతూ జాతర ఎప్పుడు జరుగుతుందా అని గుండెల నిండా ఆశతో నా వాళ్లు ఊరికి తిరిగొచ్చే రోజు సార్ అది. ఊరుదిలి వెళ్లిన వాళ్ల తపన, ఊళ్ళో ఉన్న వాళ్ల తాపత్రయమే ఈ ఊరిని ఇంకా పచ్చగా ఉంచుతోంది సార్. దయచేసి కాదనకండి. ఎండనక వాననక కాయ కష్టం చేసుకునే వాళ్లు తన కడుపును పుట్టిన వాళ్లతోనూ తనని కని పెంచిన వాళ్లతోనూ సంతోషంగా కలిసి చేసుకునే ఒక తతంగం సార్ ఇది. కులం కోసం పాకులాడేవాళ్లు కూడా ఊరేగింపులో అది మర్చిపోయి కలిసిపోతారు సార్. అంతెందుకు సార్, అసలు దేవుడే లేడన్నవాడు ఆ సాకుతో తన వాళ్ళని కలుసుకోవడానికి జాతరకొస్తాడు. మంచి నిర్ణయం తీసుకోండి. శ్రీ వీరరాజు పత్రికలో వేయకూడని పేరు వేశారేంటి? బావోయ్ చూపించకరా. అయ్యో వీడికి మామూలు రోజు చెవులు ఏర్పడవు. ఈ సౌండ్ లో ఏర్పడుతుందో ఏమో. ఇదిగో బావా, ఈ పత్రిక బరువుగా ఉంది, నేను పట్టుకుంటాను అల్లుడు. వేలడ్డం తీమోయ. నేను వేలు తీస్తే నువ్వు పత్రిక వేసిన వాడు చేయి నరికేస్తావే. తీయమని చెప్తున్నానా? కోపడగలడు. ఎవరికైతే పత్రిక ఇచ్చామో వాళ్ళందరినీ లైన్లో కూర్చోబెట్టి ఇంకతో పేరు చెప్పేద్దాం. పత్రికలో పేరేశారా? పేరుకైనా ఉండనివ్వు. దంపతులు వచ్చి రాట పాతండి బాబు. జీవితాన్ని కాచి వడబోసి అనుభవించిన దానివి ఇలా మంచి రోజున ఏడుస్తారా? ఓయ్ ముసలే, సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఎందుకు ఇలా ఏడుపులు పెడబొబ్బులు పెడుతున్నావు? సంతోషంగా ఉన్నావా అయ్యా? సరే, ఏ రోజైనా నా మొహం నవ్వు లేకుండా చూసావా? ఎప్పుడు నీ మొక్కల్లో నవ్వు ఉంటది, కానీ సంతోషం ఉందయ్యా. నవ్వు సంతోషం వేరు వేరని తేడా తెలియనంత చిన్న పిల్లలు కాదయ్యా. బాబు వీర్రాజు, అందరూ వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు. నువ్వే ఒంటరివాడి అయిపోయా. ఊరు మొత్తానికి మర్రి చెట్టు నీడనిస్తోంది, కానీ ఆ మర్రి చెట్టు ఎండలోనే కదా ఉంటుంది. అందరూ బాగుండాలని కోరుకునేవాడివి నువ్వు, కానీ నువ్వు బాగుండాలంటే ఒక్కసారి వెళ్ళి నీ భార్యను పిలవచ్చు కదా వీర్రాజు. నువ్వు సంతోషంగా లేనప్పుడు మే మాత్రం ఎలా నవ్వుతూ ఈ జాతరని జరుపుకోగలం అన్నయ్య? అసలు ఈ జాతర అది మాకొద్దన్నయ్య. మనం బాంబేకెళ్ళి తీసుకొచ్చేద్దాం బావా. వెళ్ళన్నయ్య. 10 సంవత్సరాల ముందు మీరిద్దరూ జాతరలో రాట నాటారు. అదింకా నా కళ్ళ ముందే ఉంది. ఇంకోసారి మిమ్మల్ని అలా చూడకపోతానా అని నా మనసు కొట్టుకుంటోంది. ఈ ఒక్కసారికి ఒప్పుకో అబ్బాయి. పాపం ఆడపిల్లయ్యా, కుసంత సర్దుకుపోయ్యా. ఈ లోకంలో పెళ్ళ మాటిని చెడిపోయినోడు ఎవడన్నా ఉన్నాడా చెప్పు? వచ్చే జాతరకి నేను ఉంటాను పోతాను. ఆ లోకం మీ ఇద్దరిని చూసి సంతోషంగా పోతానయ్యా. ఏంటల్లుడు ఒంటరిగా నిల్చున్నావు? వర్షం చూసి ఆనందిస్తున్నాను మావయ్య. మనసు బాధతో రగిలిపోతుంటే వర్షాన్ని ఆనందిస్తున్నావా? నేను బాగానే ఉన్నాను. నీ మనసు నాకు తెలియదా అల్లుడు? 10-15 ఏళ్ల క్రితం నువ్వు ఎలా ఉండేవాడివి బావా? వీర్రాజంటే రత్న, వీర్రాజంటే రభస,
వీర్రాజు అంటే రాగాడా, వీర్రాజు అంటే పిడుగు లాంటి పల్లెటి. డాక్టర్ నిరంజన, మీరు బొంబాయిలో పుట్టి పెరిగిన ఇది మీ తాతగారు ఊరని మీరు ఇక్కడికి రావడం నిజంగా ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. డాక్టర్ నిరంజన, మీ వైద్య శిబిరం విజయవంతంగా పూర్తి కావడానికి ఈ ఆంజనేయులు మీకెప్పుడు కొండంత అండగా బలంగా ఉంటాడు. రే మగ డాక్టర్, రారా ఇటువైపు రారా. ఎక్కిన దగ్గర నుంచి వాళ్ళతోనే మాట్లాడుకుంటారు దొంగ మొహం. ఈ ముగ్గురులో ఎవరు నేర్చుకోవాలో అర్థం కావట్లేదు. వైద్య శిబిరం ఎత్తేసే లోపు ఈ ముగ్గురులో ఎవరో ఒకరితో జెండా ఎత్తేయాలి మనం. వాట్? నేను మనసులో మాట్లాడుకున్నది విన్నారా? మీకు అర్థమైందా? అయితే ఇబ్బంది లేదు, వదిలేండి. అమ్మయ్యా. డాక్టర్, మీకోసం నేను ఒకరిని సాయం అడిగాను. ఆయన చోట్లనే క్యాంప్ పెట్టుకోవచ్చు, ఆయన ఇంట్లోనే ఉండొచ్చు. కానీ నా మాట ఆయన వినరు, ఆయన మాట ఊరే వింటుంది. ఎందుకంటే మేమిద్దరం అంతా క్లోజ్. అరే తలుచుకోగానే ఎదురొస్తున్నారే. ఆహా, శాంతంగా ప్రశాంతంగా ఒంటరిగా వస్తున్నారు. వేనాపోయా, మ్యాటర్ ఇక్కడే మాట్లాడదాం. హాయ్ రాజ్. ఎందుకు పరిగెత్తుకుంటున్నాను? రాజు రాజు, పసిపిల్లలు పట్టుకుని ఎందుకు అలా కొడుతున్నావు? ఏయ్ రాజు రాజు, ఎందుకు అలా కొడుతున్నావు? ట్యూషన్కి వెళ్ళని చెప్పారా? సారా కాస్తావా నొప్పిగా ఉందా? ఏడుస్తున్నా నొప్పి పెడుతున్నా. అయ్యో, చెప్పు, కాస్తావా? సారాయి కాస్తావా? ఆంజనేయులు, ఇనికి సారంటే నచ్చదా? నీ రబ్బర్ నోరు మూసుకొని కూర్చోరా. ఎవడన్నాడు? నాకు సారా అంటే బాగా ఇష్టం. నేను ఎప్పుడు సారా తాగొచ్చినా నన్ను మా బామ్మ, ఇదిగో నాయన వీర్రాజు తాగేసొచ్చి అలా ఒట్టి కడుపుతో పడుకోకూడదు బంగారం, ఏదైనా కడుపు కింద తినేసి పడుకో నాయనా అనేది. కానీ ఆ దిక్కుమాలిన 1998వ సంవత్సరం మార్చి 12వ తారీఖున రాత్రి 8 గంటలకి నాతో మా బామ్మ ఒక మాట అంది చూడు. ఏమంది? ఇదిగో నాయన వీర్రాజు, ఇంకా ఎన్నాళ్ళు ఇలా తాగేసి ఆరోగ్యం పాడు చేసుకుంటావు, ఈ ఎదవ తాగుడు వదిలేయచ్చు కదా అనంది. అంతే, ఆ రోజు ఒట్టేసుకున్నా, ఇంకెప్పుడు తాగకూడదని. వీర్రాజు, ఉదయం నుంచి సాయంత్రం వరకు కొడుతూనే ఉన్నా, ఆ చేతులు నొప్పి పెట్టడం లేదు. నేను తాగని ఆ సారాని ఈ చుట్టుపక్కల 12 గ్రామాల్లో ఎవడూ కాచకూడదు, తాక్కూడదని పెద్ద చట్టం వేస్తే మన చట్టాన్ని పక్కనట్టి నాకే తెలియకుండా సారాయి కాస్తావా? మళ్ళీ కనిపించుకో. వస్తున్నా, కాసుకోండ్రా. చెట్టు మీద దయ్యం నాకేం భయం, 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 చెట్టు మీద దయ్యం. వీర్రాజు, 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 వాడిని అలాగే ఎత్తే లోపల పడేరా. వీర్రాజు, వీర్రాజు, ముఖ్యమైన విషయం వీర్రాజు. ఎవరి గురించి? నీ గురించి వీర్రాజు, నీ గురించా? చెప్పు పోలీసు. చెప్పలేట్రా, స్టేషన్లో నీ మీద ఫిర్యాదు చేశారా? ఏంటి ఫిర్యాదు చేశారా? వాట్ ఈ షాక్. నిజమా? గమ్ముకుంటారా బాబు, ఎందుకు గోల్ చేసి చంపేస్తున్నారా? ఎవరి మీద ఫిర్యాదు చేసేది? మీకు దండం పెడుతున్నారా బాబు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి. చావంటే భయం లేని ఏ బొమ్మరా నా మీద ఫిర్యాదు చేసింది? ఈరోజు ముందు కూర్చో, మంచి టీ చెప్తాను. ఎవరిని అడుగుతున్నాను కదా? నువ్వా? నువ్వా? చెప్పేది వినరా? నేనే కంప్లైంట్ ఇచ్చాను. సో వాట్? ఆడపిల్ల మేమందరం డాక్టర్స్, బాంబే నుంచి వచ్చాం. ఈ ఊళ్ళో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయబోతున్నా. మా ఊరు డాక్టర్లు తక్కువేంట్రా? మా కళ్ళ ముందే నలుగురిని కొట్టారు.
మా బండిని పగలు కొట్టారు. అరెస్ట్ ఇమీడియట్లీ. ఏంటి ఇమిడియట్ ఇడ్లీ ఇంగ్లాండ్ ఇడ్లీ కొట్టింది మావాడు అన్నారు ఆధారం ఉందా? ఏం లేడీ అమ్మ నువ్వు పల్లెటూరు అంటే అంత ఉందా? సాక్ష్యం ఉందా? సాక్ష్యమే కదా, అవును. దృశ్యంగానే ఉంది. బావ మనకు చూపించడం లేదేటి? మామయ్య చెప్పాలడు 30 ఏళ్లలో మనం ఎన్ని పంచాయతీలు చేసుంటాం. అవి లెక్కలు చూడాలంటే 3 ఏళ్ళు పడుతుంది. చేసిన ప్రతిసారి వీర్రాజు ఇలా కొట్టుంటాడు అలా కొట్టుంటాడు అని ఎంతమంది చెప్పుంటారు చుట్టుపక్కల వాళ్ళంతా. కానీ ఇంతవరకు నేను కొట్టడం నేనెప్పుడూ చూడలేదే మావయ్య. సరిగ్గా చెప్పేవాళ్ళుడు. కానీ ఈ రోజు నేను మక్కదనడం, దవడ వాయించడం, పళ్ళు రాలగొట్టడం అన్నింటినీ అదే ముద్దుగా ఫోటో తీసి పెట్టింది మావా ఈ పట్నం పిల్ల. బామర్దులో సినిమా అయిపోయింది. నువ్వు ఉండరా, ఆడ సినిమా అయిపోయిందట. మావయ్య, ఇది మన కేబుల్ టీవీ వచ్చి దుమ్ము రేపిన ఈర్రాజు అని తోళ్ళగొట్టమని చెప్పు. లేకుండా రోజంతా యాడ్లేసి కుమ్మేస్తారు. ఎవడో ఒకడు మన వల్ల బాగుపడతాలే. రాజకీయాలు వద్దు మావయ్య. నాకు రాజకీయాలు అవుతున్నాడు. మన రైస్ మిల్లే చాలు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవిడెన్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు, మీరు పట్టించుకోవడం లేదు. అందరూ కలిసి గుంపుగా మాట్లాడుకుంటున్నారు. మంచి నిర్ణయం తీసుకుంటారు. మాట అయిపోయింది మావయ్య. చెప్పాలుడు. ఇదిగో పిల్ల, రేపు ఉదయం కోడెట్లో కాలు నరుకుతున్నా, సాయంత్రం సారులో చేయి నరుకుతున్నా, రాత్రికి రాజోళ్ళ రచ్చ. ఇలా దేవుడు పుణ్యం అంటూ రోజంతా రకరకాలుగా ఉన్నాయి. కానీ దాన్ని నీలా ఫోటోలు తీయడానికి ఎవరు లేరు. అందుకని నిన్ను పనిలో పెట్టుకుందాం నిర్ణయం చేసుకున్నా. ఏంటి ముప్పోట్ల తిండే 3600 కూలి, ఉండడానికి పూరు గుడిసా, గాలాడడానికి ఫ్యాన్. ఇది ప్రారంభమే. ఆలోచించుకుంటూ ఒప్పుకోండి. ఆ తర్వాత మీ సామర్థ్యం చూసి మా అల్లుడు జీతాన్ని పెంచేస్తాడు. ఎస్ సార్, ఎస్. ఇన్స్పెక్టర్, వాట్ ఇస్ దిస్ అట్రాసిటీ? అయ్యో, ఇది సిటీ కాదమ్మా, చిన్న గ్రామం రావులపాలెం. ఎంతమంది వచ్చి బెదిరించినా ధైర్యంగా నా మీదే ఫిర్యాదు చేసావు చూసావా. ఆడపిల్లంటే ఇలాగే భయపడకుండా ఉండాలి. ఏ మెరిట్ బావా, ఈ పిల్లంటే నాకు ఇష్టం అని ఇంగ్లీష్ లో చెప్పరా. ఐ ఐ లైక్ లైక్ యూ. నువ్వు కాకుండా మీరు అని చెప్పరా. మీరు అంటానికి ఇంగ్లీష్ లో యూనే బావా. సరైన మర్యాద లేని భాషలా ఉందే. ఇంకా దగ్గర నాకు చదువు హబ్బలా. ఇదిగో పిల్ల, నేను చువ్వల వెనకాలకు వచ్చింది నువ్వు ఇచ్చిన ఫిర్యాదుకు భయపడి కాదు, అచ్చవైన నీకున్న ధైర్యాన్ని చూసి. డాక్టర్, నువ్వు టాప్ టక్కర్, టనాల్ టుక్కర్. అదిరింది. అయ్యయ్యా, రామబోతున్నాడే. ఈ విషయం తెలిస్తే నేను వచ్చేదాను కదే. తెలీదు మేడం. ఎవడబ్బ చూడండి ఇక్కడికి వచ్చి టెంట్ లేసావు. తీసేయ్ మొత్తం తీసేయ్. ఎందుకు అనవసరంగా గొడవ చేస్తున్నారు? తీసేమన్నానా? నేను ఎవరిని ఎక్కడున్నాను? ఒక్క నిమిషం వీర్రాజుని కిర్రెక్కించినందువల్ల నన్ను 5 గంటల పాటు కోమాలోకి పంపించేశాడు. ఏట్రా సౌండ్? ఎవరిని అడిగి క్యాంప్ వేశారు? ముందు మొత్తం అంతా తీసేయ్. గవర్నమెంట్ పర్మిషన్ ఉంది సార్. నా పర్మిషన్ ఉందా? మర్యాదగా 5 లక్షల రూపాయలు ఇవ్వు, లేదా నువ్వు ఈ చుట్టుపక్కల ఎక్కడా మెడికల్ క్యాంప్ పెట్టలేవు. ఈ పోలీసు, కమిషనర్, తహసీల్దారు ఎవ్వరూ నీకు సాయం చేయడానికి రారు. ఈ ఆంజనేయులు వస్తాడు రా. ఏరా రాంబాబు, ఊర్లో ఏదైనా మంచి పని జరిగేటప్పుడు నువ్వు దానికి అడ్డుపడ్డం, అది ఎవరి నాయకత్వంలో జరుగుతోందో నేను చెప్పగానే నువ్వు భయంతో పరుగులు తీయడం మామూలే కదా. డాక్టర్స్, ఎవరు భయపడకండి. నేను ఇప్పుడు ఒక పేరు చెప్పబోతున్నాను. అది విని వాడు షాక్ అవుతాడు, మీరందరూ నవ్వుతారు. ఈ క్యాంప్ ఎవరి నాయకత్వంలో జరుగుతుందో చెప్పనా? ఎవరు? వీర్రాజు. అయ్యే, షాక్ అవ్వాల్సిన వాళ్ళు నవ్వుతున్నారు, నవ్వాల్సిన వాళ్ళు షాక్ అయ్యారు. రే తాడి చెట్టు, ఇలా రా. రమ్మంటుంటే ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు చెప్పిన వీర్రాజునే మేడం మేడమా జైల్లో పెట్టించారు. జైల్లో పెట్టించారా? జైలు నుంచి వీర్రాజు బయటికి రాగానే ముందు దండేసి దండం పెట్టాలి, లేదంటే నాకు పిండం పెట్టేస్తాడు. చూడమ్మా, నీకు 1 hour టైం ఇస్తున్నా. ఆలోగా 5 లక్షల రూపాయలు రెడీ చేయి, లేకపోతే ఈ మొత్తం క్యాంప్ నే లేపేస్తాను. అర్థమైందా? మేడం, కావాలంటే 5 లక్షలు డబ్బులు ఇచ్చేద్దామా? ప్రాపర్ గా పర్మిషన్ తీసుకున్నాం, ఎవరికి డబ్బులు ఇవ్వకర్లేదు. పోనీ మనం వేరే ఊరికి వెళ్ళిపోదాం మేడం. మెడికల్ క్యాంప్ ఈ ఊళ్ళోనే జరుగుతుంది, మనం ఎవరికి భయపడకర్లేదు. బట్ మేడం, క్యాంప్ ఎలా జరుగుతుంది? దానికి ఒకే ఒక్క దారుంది. మీరు జైల్లో పెట్టించారే వీర్రాజు, ఆయనకి బెయిల్ ఇచ్చి ఒక్కసారి క్షమాపణ అడగండి. తర్వాత ఆయన కాళ్ళ వెళ్ళబడి సాయం అడగండి, ఖచ్చితంగా చేస్తారు. ఎలాంటి చిల్లరగాళ్ళంతా తర్వాత మీ జోలికి ఎందుకు వస్తారు చెప్పండి? అప్పుడైతే రాంబాబు చెడ్డోడు, వీర్రాజు మంచివాడా? వీర్రాజు కూడా చెడ్డోడే, కాకుంటే రాంబాబు మంచికి చెడ్డోడు, వీర్రాజు చెడుకి మాత్రం చెడ్డోడు.
బెలిపిద్దాం మ్యామ్. అలా చెప్పరా పెడతా మొహం. ఒప్పుకోండి మ్యామ్. మ్యామ్ ప్లీజ్ మ్యామ్. మ్యామ్ ఏంటమ్మా జైలుకి వెళ్దామా? మ్యామ్ ఒప్పుకోండి మ్యామ్. జోకరు ఏంటి జోకరేస్తున్నా? తెలిసే వేసాను. ఓయ్ 2 రోజులుగా నేనే గెలుస్తున్నా. ఏడ్ చేయమంటావా? మీరంతా కలిసి ఏదో చీటింగ్ చేస్తున్నారని అనుమానంగా ఉందిరా. మరి మిగతా వాళ్ళతో ఆడేటప్పుడు గెలవడానికి సీటింగ్ చేస్తాం, నీతో ఆడేటప్పుడు మాత్రమే ఓడిపోవడానికనే సీటింగ్ చేస్తాం. ఎందుకురా మెరిట్? నిన్ను గెలిపించకపోతే ఇదిగో ఇలా కుమ్ముతావుగా. అవును కదా, కుమ్ముతాను కదా. ఇదిగో బొంబాయి పిల్లలు, ఏం జరిగినా సరే మీరు లోపల ఉన్న వాడి కళ్ళలోకి మాత్రం చూడకండి. నో ఐ కాంటాక్ట్. కాంటాక్ట్ చేస్తే తర్వాత ఏమవుతుంది? మీ చుట్టాలందరినీ కాంటాక్ట్ చేస్తూ ఉంటుంది. మూసుకొని రారా. Did you hear? గొడవ చేయకండి రా బాబు. ఉండండి రా బాబు, ఉండండి. కాస్త ప్రశాంతంగా ఉండండి రా. ఇదేంటి పోలీస్ స్టేషన్ ని కళ్యాణ మండపంలో మార్చేశారా? అయ్యో వీర్రాజు, నువ్వేంటి ఊచలు లెక్కెడుతున్నావు? నీకు అసలు లెక్కలు కూడా రావే. అయ్యో కొట్టకండి రా, ఆపండి రా, రేయ్, ఆపండి రా. అయ్యో ఆపండి, ఆపండి. ఆపేశారా? అయ్యో ఆపండి రా, ఆపండి రా, రేయ్, ఆపండి. ఏమయ్యా వీర్రాజు, నేను స్పృహలో లేనప్పుడు తప్పు జరిగిపోయింది. ఆ స్పృహలోకి వచ్చాక వాళ్ళందరినీ ఏకి పారేశాను. అంతేకాదు వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చాను కూడా. ఆ ఆడ డాక్టర్ క్షమాపణ చెప్పి కేసు వాపస్ తీసుకుంటుందట. అలాగే ఒక చిన్న సాయం చేసి పెట్టాలట. చేసి పెడతా. చూద్దాం. ఆ పని అయిపోయినట్టే. అమ్మా, మీరు కేసు వాపస్ తీసుకోవడం వీర్రాజు మంచి కోసం కాదు, మహా మంచి కోసం. వీర్రాజును అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టినట్టు లేదు, వీర్రాజే స్టేషన్ అరెస్ట్ చేసి ఊళ్ళో పెట్టినట్టుంది. సంతకం పెట్టండి. చేసిన తప్పు తెలుసుకుని తనే వచ్చి సంతకం పెట్టింది. కేసు వాపస్ తీసుకున్నారు చూసావా? అలాగే ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తారు చూడు. ఏంటి కన్నీళ్ళు పెట్టుకోవాలి? కంపల్సరీ క్రై. ఆ కన్నీళ్ళకి తట్టుకోలేక మీరు డ్యామే కట్టచ్చు. సరేనా? అయ్యయ్యో వెళ్ళిపోతుంది ఏంటి? డాక్టర్, నన్ను ఎలా ఇరికించేసిందేంటి? డాక్టర్, బతిమాలుకుంటానని చెప్పి అలా వెళ్ళిపోతున్నావేంటి? ఇప్పుడు గనక నువ్వు బతిమాలుకోకపోతే నా బతుకు బందర్ బస్ స్టాండ్ అయిపోతుంది. ఒకరిని అర్థం చేసుకోకపోతే తప్పు కాదు, కానీ తప్పుగా అర్థం చేసుకోవడం పెద్ద తప్పు. నేను కేసు వాపస్ తీసుకున్నాను అంతే. మీరన్నట్టు ఆయన్ని సారీ అడగడమో హెల్ప్ అడగడమో నా వల్ల కాదు. వల్ల కాదా? మెరిట్ బావా, జరిగిన ఈ నమ్మలేని సంఘటనని కుదించి ఇంగ్లీష్ లో ఒక్క మాటలో చెప్పు. అన్బిలీవబుల్. అన్బిలీవబుల్. అది అలాగే బావా. ఇంగ్లీషు 5 లక్షల రూపాయలు ఇవా. ప్లీజ్ స్టాప్. మీరు ఇలా చేయడం ఏం బాలేదు. ఇక్కడ పేషెంట్స్ ఉన్నారు. రాజు, నువ్వు ఎక్కడున్నావా? ఎక్కడున్నారా అని అడిగాను. ఇక్కడ పెట్టుకుని ఎక్కడెక్కడో వెతికానండి. రే పిల్లలు, రాజుగారు ఎక్కడున్నారా? ఏంటి రాంబాబు, రౌడీజం చేస్తున్నావా? ఏం లేదు రాజుగారు, రోజులుగా ఒంట్లో బాలేదు, ఒకటే దగ్గు జ్వరం. అందుకే డాక్టర్ చూసిపోదామని వచ్చాను. రే 40 మంది ఒకేసారి దగ్గమాకంటారా? నమ్మరేమో రాజుగారు. నమ్ముతున్నా. ఈసిరి పారేసిన వస్తువుల్ని బండ్లో ఎక్కించు. రాజు, మొత్తం అన్నిటి బండ్లో ఎక్కించండి. నమస్కారం డాక్టర్. కొంచెం కూడా దిగులు పడకండి. మీరు మా ఇంట్లోనే ఉండొచ్చు. మెడికల్ క్యాంప్ మా రైస్ మిల్ లో పెట్టుకోవచ్చు. పేషెంట్లు నేను సప్లై చేస్తాను. క్యాంపుకి ఏ డోకా ఉండదు. లేదండి, వద్దు. ఆలోచించకుండా సాయం చేసేది నేను. సాయం అడగడానికి ఆలోచిస్తారు మీరు. ఏ పిల్లలు, డాక్టర్ వీళ్ళు మా గ్రామం పిల్లలు. డాక్టర్ అవ్వాలని ఆశపడుతున్నారు. క్యాంప్ అయ్యేవరకు వీళ్ళని మీతో ఉంచుకుంటే ఏదైనా నేర్చుకుంటారు. ఆలోచించకండి. సాయానికి సాయం చేశారనుకోండి, రుణం కాస్త తీరిపోతుంది. అక్క మమ్మల్ని చేర్చుకుంటారా? అల్లుడు పరధ్యానంగా ఉన్నప్పుడు ఒకటి కత్తితో పొడిచాడు, వెంటనే తీసుకొచ్చా. ప్రియా, ఆ ఇంజెక్షన్ తీసుకో. ఓకే. సూదా? ఏం కాదల్లుడు, భయపడకు. గుండు సూదు గుచ్చుకున్నట్టుంటుంది. అదే వీర్రాజుకి సూద్ అంటే భయం. అందుకని ముందు నాకు పొడు, దాన్ని చూస్తే తనకు భయం పోతుంది. కమాన్. వద్దు డాక్టర్, నువ్వు పెడితే. ఏమండి, కత్తి వేటికి భయపడి మీరు చిన్న ఇంజెక్షన్ కి భయపడుతున్నారు? డాక్టర్, ఈ వేట్ నేను చూశారు. ఇక్కడ కొడవలతో పొడిచారు. గొడవల్లో దెబ్బ తగిలితే కోపం వస్తది, భయం ఉండదు. అదిగాక నరుకుతాడని నాకు తెలియదు కదా. కానీ నువ్వు గుచ్చుతావు నాకు తెలుసు కదా. ఎలా? రాజు, ఏంట్రా నీ పేరు చెప్పుకుని ఊరందరినీ బెదిరిస్తున్నాను. నువ్వు సూదికి భయపడుతున్నాను తెలిస్తే బాగుంటుందా చెప్పు. ఏం చేద్దాం? నువ్వు గట్టిగా పాట పాడు, ఆ గ్యాప్ లో పొడిచేయమంటాను. పాట? నేనా? బాసు పాడు బాసు. చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు అయిందా? మాయా మెరుట బావా, మత్తుగా గమత్తుగా ఉంది. నేనే
నొప్పి తెలియకూడదని మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను. వాట్ మత్తు ఇంజెక్షన్? ఏమా ముందే చెప్పొచ్చు కదా. అల్లుడు ఎక్కుతుంది మావయ్య. నువ్వేమో 6 సంవత్సరాలుగా మందు కొట్టట్లేదు, ఆ డాక్టర్ ఏమో నీకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. ఏం జరగబోతుందో ఏమో తెలియట్లేదు. ఏం జరిగినా సరే నా చెయ్యాలకు మావయ్య. పెట్టను అల్లుడు. గట్టిగా పట్టుకున్నా మావయ్య, నేను హద్దు మెరగడ చూసుకో మావయ్య. తప్పకుండా చూసుకుంటాను. వీర్రాజు, నేనే స్టిచ్ చేసే ప్లేస్ ని చూడకండి, భయపడతారు. నన్ను చూడండి, నా కళ్ళలోకి చూడండి. ఈ రోజైన పడేసేలా ఉన్నాడు. మావయ్య, ఒక రహస్యం చెప్పు. డాక్టర్ కళ్ళున్నాయే, కళ్ళే కావు, తాటి ముంజిలాగా చక్కగా గుండ్రగా చల్లగా ఉన్నాయి. ప్రెస్టేజ్ కోసం చైన్ వేసుకుంటే పీకల మీదకి వచ్చిందే. ఏడైపోతున్నావు? నేను ఎక్కడికి పోతాను? మెరిటో బావా, నీతోటి రహస్యం చెప్తున్నా. నాతో కూడా బావా. డాక్టర్ ముక్కుందే, అది ముక్కు కాదు, మురళీకృష్ణ జీడిపప్పు కేక్. డాక్టర్ మొహందే, మొహమే కాదు, మా పిన్నమ్మ చేసి పెట్టే పాల ముంజీలు. మొత్తానికి డాక్టర్ ఓ కోటు వేసుకున్నా, గోధుమ పిండి హల్వా. గోధుమ పిండి హల్వానా? స్టిచ్చింగ్ అయిపోయింది, జాగ్రత్తగా తీసుకుపోండి. సరే డాక్టర్, తీసుకురండి. ఇంకా నయం మావయ్య, మనసులో ఏదేదో అనిపించింది, కానీ ఏది బయటికి చెప్పకుండా కట్టుబాటుగా ఉన్నారు కదా. ఎవరు నువ్వు? అస్సలు లేదలుడు. గట్టిగా చెప్పాల్సిన మెల్లగా చెప్పి, మెల్లగా చెప్పాల్సిన గట్టిగా చెప్తున్నాడు. వీళ్ళు తల ఊపుతున్నారు. ఆంజనేయులు, మౌనంగా ఉన్నానుగా. మౌనంగా ఉన్నా, పద. లాలీ లాలీ లాలీ. అయ్యో, పరిస్థితి తెలియకుండా ఏదేదో పాడుతున్నానే. అల్లుడు, లేట్ అయిపోయింది, పోదాం పద. డాక్టర్ వస్తున్నారు, పోదాం పోదాం అంటున్నారు. నేను అదే అంటున్నాను అల్లుడు, డాక్టర్ గారు వచ్చేస్తారు, పోదాం పోదాం అంటున్నా. డాక్టర్ మన ఇంటికి విందుకు వస్తున్నారు కదా, ఆవిడ పక్కనే కూర్చుని మనం కూడా కలిసి నిర్ణయించుకున్నావా? అవును డాక్టర్. పిలవద్దు అల్లుడు. శుభోదయం డాక్టర్, తిందామా? తినమ్మా. డాక్టర్, నిన్న నాకేం సూదేశావు? చట్టి పిల్లల్లో పడుకుని నిద్రపోయా. కొట్టినట్టు కాదు, ఎవరో తడివినట్టు అనిపించింది. మురళీకృష్ణ జీడిపప్పు కేక్ అంటే మా వీర్రాజన్నయ్యకి భలే ఇష్టం. నాకు తెలుసు. నీకెలా తెలుసు? ఎవరో చెప్పారు. పాల ముంజలే మా పెద్దమ్మ స్పెషల్. డాక్టర్, పాల ముంజల్ని అటానే తినకూడదు, పాలతో పాటు పట్టణం నుంచి వచ్చిన వాళ్ళకి ఎలా తినాలో నేర్పించద్దు. మా వీర్రాజుకి పాల ముంజలంటే సచ్చి అంత ఇష్టం. అవును, అది కూడా నాకు తెలుసు. ఇదట్టా తెలుసు? ఎవరో చెప్పారు. సరే, నిన్నొచ్చిన డాక్టర్ గా నాకు ఏది ఇష్టమో తెలిసిపోయింది. నీకు తెలియలేదా మావయ్య? నీకు డాక్టర్ అంటే ఇష్టం అన్న విషయం ఈ మావయ్యకి నిన్నేగా తెలిసింది. ఏంటి మావయ్య నువ్వు అనేది? ఇంజెక్షన్ వేసిన తర్వాత మొత్తంలో నువ్వు డాక్టర్ గురించి నీ మనసులో ఉన్నదంతా మొత్తం కాకేసావు కదా. నేను హద్దు మీరకుండా చూసుకోమన్నానుగా. ఎక్కడ నీ చేతులు పట్టుకున్నా, కాళ్ళు పట్టుకున్నా నా మాట పెట్టాయి కదా. మనకు బోల్డ్ పనులు లేవు, కూర్చుంటావా ఏంటి? రామో వెళ్ళిపోదాం. రాజు, నేనేం తెచ్చానో చెప్పుకో. ఏంటో చెప్పు. గోధుమ పిండి హల్వా. మా ఏ రాజుకి గోధుమ పిండి హల్వా అంటే మా చచ్చే అంత ఇష్టం, అంతేగా? నేను బయలుదేరినా? అదే నేను చెప్పొచ్చాను. చూడండి, మొత్తం తీసుకెళ్తాడు. ఫస్ట్ లారీ 65 మూట్లు, రెండో లారీ 45 మూట్లు. మూట జారుతుంది, బాగా పైకి ఎక్కించరా. మా మామగారి ఇంటికనే ఒక ఏంటి శేఖరు, లోడు మూటలు ఎక్కువైనట్టున్నాయి? 50 మూట్లే అన్న ఎక్కువ. ఎవరో కనిపెట్టలేరులే గానీ గాడిగా లారీని పోనీ. ఆంజనేయులు, నిజాయితీగా ఉండేది అవతల వాళ్ళ కోసం కాదు, మన కోసం. అర్థమైందా? ప్రయత్నం చేస్తానులే. ప్రయత్నమే ఫలిస్తుంది. డాక్టర్, గుర్రు నన్నే చూస్తున్నావు ఎందుకు? నిన్నేదో మాత్రం అందంగా ఉన్నావని నిజం చెప్పాను. ఇప్పుడు చూసిన నన్నే చూసావనుకో, ఆ తర్వాత అసహ్యంగా ఉన్నావని అబద్ధం చెప్పేస్తాను. లేదండి, మిమ్మల్ని చూడలేదు. అవును, పిల్లలతో పిల్లడిగా నేను కూడా చూశాను. చూసావా డాక్టర్? పసి పిల్లల వీళ్ళు, చిన్నపిల్లలు దేవుడు ఒక్కటే. చిన్నపిల్లలు అబద్ధం చెప్తారా? లేదండి, నేను చూడలేదు. వారిని పాప
నీ పేరేంటమ్మా? సత్యవాడు అబద్ధం చెప్పుద్దా? అంటారా మీ అందరికి 5 రూపాయల చాక్లెట్ కొని పెడతాను. మరి నరేంద్రపురంలో 4ంటికి నలిగెట్టాలి. 40 మంది అలర్ట్గా ఉండండి. 42 ఎందుకీ బల ప్రదర్శన? వీర్రాజు నన్ను గుర్రం చూసారా? నేనా? ఏంటి కొట్టానంటేనా? పిల్లలా మీరు చిచ్చర పిడుగులు. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు డాక్టర్. ఏమిటో బావా నేను చూడలేదని డాక్టర్ ఇంగ్లీష్ లో చెప్పరా? అంత కష్టపడక్కర్లేదు. నమ్మేసిందా? నైస్ గా జారుకుంది. వెళ్ళి చెప్పనా? ఓకే. చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటినీ కాపాడే వీరభద్రస్వామి పిల్లా పాపలతో మన కులదేవుడు వీరభద్రస్వామి దండం పెట్టుకో, అనుకున్నది జరుగుతుంది. ప్రతి సంవత్సరం మంచి వర్షాలతో డాక్టర్ దిగుబడి మేము సంవత్సరానికి ఒకసారి ఇవన్నీ దేవుడికి పెట్టి దండం పెట్టుకుంటాం. ఏంటి ఇంతమంది ఉన్నారు? అందరూ మా బంధువులే. బంధువులంటే మామూలు బంధువులు కాదమ్మా, అందరూ రక్త సంబంధమే. అలా చెప్పు మావయ్య. ఎవరికైనా ఇంతమంది బంధువులు ఎలా ఉంటారు? ఏంటమ్మా అలా పుసుకుని అడిగేశావు? ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వెనకేసుకొచ్చి ప్రాణాలు ఒడ్డి రక్తం చిందించాడు. చిందిన రక్తానికి బంధువు రాకుండా పోతుందా? ఇట్స్ ఎ బ్లడ్ ఫ్యామిలీ. డాక్టర్ ఆరం తీసుకోండి. పిల్ల పాపలతోనూ సంతోషంగా ఉండాలి తల్లి. చల్లగా ఉండు తల్లి. డాక్టర్ గో అండ్ వియర్ శారీ అండ్ కమ్. సూపర్. సరిగ్గా పట్టుకోరా. ఇమిడియట్లీ. ఇమ్మీడియట్లీ. సూపర్ బావా. రే మెరిట్ బావా అందానికి ఇంగ్లీష్ లో ఏమంటారా? బూటీ. గొప్ప అందానికి గొప్ప అందం గ్రేట్ బూటీ. గేట్ బూటీ కాదు బావా, గేట్ బూటీ. మెరిట్ మనం వెంటనే భారతీ విలాస్కెళ్ళి జుట్టు కత్తిరించుకున్నావరా? అయ్యో అది పెసరట్టు కొట్టు. అచ్చనా అయితే ఇంట్లో వారపడేలా ఉంది, బయటికి వెళ్దాం పద. బావా నేను కోపంగా చూశాను, కుతూహలంగా చూశాను, ఇలా అయోమయంగా చూడలేదు. వై కన్ఫ్యూషన్? అన్నయ్య ఏంటి డాక్టర్ ని చూసావా? వాళ్ళే అందంగా ఉన్నారు కదా. అవును కదా. అయ్యో, నేను మీ ఇద్దరు ఎవరు పిలవట్లా చూడండి. పద ఏంటి వెళ్ళి చూద్దాం. ఎవరు పిలవలేదన్నారే? అదేగా నేను చెప్పాను. డాక్టర్ మనుషుల్లో 2 రకాలున్నారు. మొదటి రకం బుర్ర చెప్పింది తింటారు, రెండో రకం మనసు చెప్పింది తింటారు. నేను 3వ క్లాస్ చదువుకున్నప్పుడే మొట్టికాయ మొట్టి నాకు బుర్ర లేదు అనేశారు. అందుకే నేను ఎప్పుడు నా మనసు చెప్పిందే వింటాను. కానీ మొదటిసారి నీతో విషయం చెప్దామని వస్తుంటే బుర్ర మేల్కొని మొండికేస్తోంది. తర్వాత ఆలోచించా ఏమైపోద్ది, అందుకే చెప్పేద్దామని వచ్చేసా. ఏం చెప్పబోతున్నారు? డాక్టర్ ఈ చీరలో నువ్వు అద్దిరిపోతున్నావు అనుకో. తెలివి, చదువు, ధైర్యం అన్నీ ఉన్నాయి. నీది గొప్ప అందం. గేట్ బూటే. అయ్యో కరెక్ట్. అమ్మయ్యా బాబా మెట్లున్నాయి. చూసావా? ₹10 చాక్లెట్ కొని పెడతా. పదండి పదండి పోదాం పదండి. ఎంతసేపు నుంచోవాలి? త్వరగా తీవయ్యా. అన్ని త్వరగా ఎక్కించండి రా. రేడప్పు చిరిగిపోవాలా? గట్టి కొట్రా. ఇంకా గట్టిగా. డాక్టర్ నువ్వెక్కడో బాంబేలో పుట్టి పెరిగావు, నేను ఇక్కడ రావులపాలెంలో పుట్టా. ఈ జన్మలో మనం కలుసుకోవడం అనేది సాధ్యపడని పని, కానీ కలుసుకున్నాం. ఒకవేళ మళ్ళీ కలుసుకుంటామంటే అవకాశమే లేదు. అందుకని లాంగ్ లివ్, హ్యాపీ లైఫ్. మెరిట్ మీకు పెళ్లి కుదిరితే పత్రిక పంపించండి, మేమంతా వచ్చేస్తాం. ఏమంటారు? అదే విధంగా మా అబ్బాయికి పెళ్ళంటే పత్రిక పంపిస్తాం. అందరూ వచ్చేయండి. వచ్చేయండి. తీరా పడ్డే పోనే. రైట్ 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 రైట్.
మెరటో బావా. ఎందుకు డ్రైవర్ బండి తీయట్లేదు? నేను వెళ్తేనే బండి కదులుతుందండి. సార్ ఎవరు? నేనే ఇంజిన్ డ్రైవర్. ఇదిగో డ్రైవర్, బండిలో కావాల్సిన వాళ్ళు ఉన్నారు. మెట్టాపాలం చూసి కుతుపు లేకుండా తీసుకుపో. ఇళ్లే దారిలో మంచి హోటల్ దగ్గర ఆపి టిఫిన్ పెట్టించో. ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా తొందర గలుడు. ఓయ్ ఎవర్రాది ఇంటి మధ్యలో అడ్డగా బండి ఆపిందా? వీర్రాజు డాక్టర్ బండి. డాక్టర్ దా దుమ్ము దుమ్ము దుమ్ము. మావయ్య అల్లుడు. తాంబూలం పళ్ళాలతో వచ్చారు, ఏమైంటుంది? వాళ్ళు ఊరికెళ్ళేటప్పుడు పెళ్లి కుదిరితే పత్రికమని చెప్పావు కదా, ఇవ్వటానికి వచ్చారేమో. అయ్యుండొచ్చు. డాక్టర్ ఎప్పుడొచ్చావు? నాన్న మిస్టర్ వీర్రాజు, నమస్కారం. కూర్చోండి. నాన్న మీతో మాట్లాడాలన్నారు. చెప్పండి సార్. మై డాటర్ విషెస్ టు మ్యారీ యూ. అద్భుతం, డాక్టర్ కి పెళ్ళంట. తస్సదియ్య. వర్షం పడుతుంది, శకునం చాలా బాగుంది. 2 రోజులు ముందుగానే అందరం వచ్చేస్తాం, దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తాం. ఏమంటారు? చెప్తే అంతే బాబు. పత్రికలు వచ్చేసి పందిరాట పాతి బంతిలో వడ్డించేంత వరకు అన్ని పనులు దుమ్ము లేపేస్తాం. అంతేనా మావయ్య? లేపేద్దాం. ఒకవేళ మగ పెళ్లి వాళ్ళలో ఎవడైనా అది సర్లేదు ఇది సర్లేదు అని పెదవి విరిచాడు అనుకో, బాబాయ్ చచ్చాడబ్బాయ్. దీని తస్సదియ్య కింద పడేసి కుమ్మేస్తాం అంతే. లేపేద్దాం. ఏంటి మెరిట్? ఏదైనా అడిగితే అవును కాదు అని చెప్పు. అలా బెల్లం కొట్టి నాయలా నిలబడతావే. అయ్యగారు ఇంగ్లీష్ లేదో అన్నారే, అది ఇంకోసారి అనమని చెప్పు. దానిదే ఉంది సార్. మీరు ఇంగ్లీష్ లేదు చెప్పారే, అది ఇంకోసారి చెప్పండి సార్. మై డాటర్ వాంట్స్ టు గెట్ మ్యారీడ్ టు యూ. డాక్టర్ మ్యారీ, డాక్టర్ పెళ్ళంట, అంతే కదా? డాక్టర్ కు పెళ్ళి, పెళ్లి కొడుకు ఎవరు అడుగు బావా. అడిగేస్తా. అయ్యయ్యో. పెళ్లి కొడుకు ఎవరు సార్? మీరే. పోలేరమ్మా సంగళమ్మ, మా ఏ రాజుకు మంచిదారు చూపించావు తల్లే. మా అమ్మాయి ఓ నిర్ణయం తీసుకుంటే దాన్ని అసలు మార్చుకోదు. ఎస్. నా బంగారు తల్లి ఎంత మంచి నిర్ణయం తీసుకున్నా. చల్లగా ఉండాలి. ఒంటరిగా మాట్లాడదాం. మాట్లాడదాం. దీపం ఉండగానే ఇల్లు సత్త పెట్టుకోవాలి, ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలి అంటారు. అదే ఇని. కదా. నీకు నాకు ఎట్టా సెట్ అవుద్ది డాక్టర్? నువ్వు అక్కడ, నేనిక్కడ. నిచ్చినెక్కినా కాదు, ఏరోప్లేన్ ఎక్కినా అందుకోలేను. నువ్వు చదువుకున్న దానివే. 4 పుస్తకాలు చదవడం పెద్ద విషయం కాదు, మనుషుల్ని మనస్తత్వాల్ని చదవాలి. ఆ మాటకొస్తే మీరు చదువుకున్నవారే. యా హీఈస్ ఎడ్యుకేటెడ్. రే మెరిటో, ఎస్కేప్. నువ్వు డాక్టర్ కదా? మీరేవన్నా తక్కువ? సొంతంగా రైస్ మిల్ ఉందిగా. అంతే కదా మరి. మావయ్య అల్లుడు. ఇలా చూడు, నువ్వు అందంగా ఉన్నావు. మీరు మాత్రం అందంగానే ఉన్నారు. నూటొక్క జిల్లాల్లో నా మనడు అందానికి సాటి ఎవడున్నాడు? ముసలమ్మలో డాక్టర్, నీకు ఏదో పట్టింది. నీకు తెలియని మందులు మాత్రలు అంటూ ఉండవు. అందులో పచ్చ మాత్రలు 2, తెల్ల మాత్రలు 2 వేసుకుని పడుకుని ఉదయాన్నే బయలుదేరి వెళ్ళిపో, అంతా సర్దుకుంటది. సరేనా? వీర్రాజు, నేనే. నా జీవితంలో నేను వెళ్ళని ఊరు లేదు, డబ్బుకి కొరత లేదు. నాకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయనుకున్నాను. ఆ, కానీ ఇక్కడికొచ్చి మిమ్మల్ని చూసిన తర్వాత, మీ బంధువుల్ని చూసిన తర్వాత నా దగ్గర లేనిదేంటో నాకు అర్థమైంది. నా లైఫ్ లో అన్నిటికో సిస్టమ్, ఓ లెక్క ఉంది. చదివితే సంతోషం వస్తుందని చదివాను, గెలిస్తే సంతోషం వస్తుందని గెలిచాను. ఏ పని చేస్తే సంతోషం వస్తుందా అని ఈ రోజు వరకు వెతుకుతూనే ఉన్నాను. ఇక్కడికొచ్చి చూస్తే మీలోనూ మీ గ్రామంలోనూ సంతోషం నిండుంది. దాన్ని నేను నా సొంతం చేసుకోవాలనుకుంటున్నాను. డాక్టరు, నువ్వు మా ఊరికి వచ్చినప్పుడు నీలో కోపం ఉండేది. నేను కోపిస్తోడిని, నువ్వు కోపిస్తుందనివి. కనీసం అందులోనైనా మనకి పొంతన ఉండేది. ఇప్పుడు అది వదిలేసి సున్నితంగా మాట్లాడుతున్నావు, ఎలా కుదురుద్ది? అమ్మాయిలందరికీ కోపం అనేది ఓ కవచం. ఎవరూ మన దగ్గరికి రాకూడదు, తప్పుగా చూడకూడదని కోపంగా ఉంటారు. నా కోపము అంతే. కానీ మీతో ఉన్నప్పుడు, మీ గ్రామంలో ఉన్నప్పుడు నాకెలాంటి భయమూ లేదు. అందువల్ల కోపం అనే కవచంతో ఇక పనిలేదు. నేను మీతో ఉన్నప్పుడు నాకు చాలా సంతోషంగా, భద్రతగా ఉంది. ఐ ఫీల్ సేఫ్. నీ నిర్ణయం మారదా? నా నిర్ణయాన్ని మార్చుకోను. మీకు నేను నచ్చకపోతే నచ్చలేదని చెప్పేయండి. ఏంటి నచ్చలేదా? గుండెల్లో పెట్టి చూసుకుంటాడమ్మా. వినపడదనుకున్నా, వినపడిందా? మీకు నచ్చలేదా? నేను అతికినట్టు అబద్ధాలు చెప్పలేను. అయితే పోనీ నిజమేంటో చెప్పేయండి.
ఏమా బాగున్నారా? రా మీరిటు. ఏం పిల్లలు? అందరూ బాగున్నారా? మీరు తినడానికి ఏమేమి తీసుకొచ్చాను చూడండి. అందరూ తినండి, వెళ్ళండి. రండి. పదండి, పదండి. రండి. సార్ ఉంటా సార్, కొంచెం టైం పడుతుంది సార్. పర్వాలేదు, సార్ చాలా టైం పడుతుంది సార్. సాయంత్రం అయినా పర్వాలేదు. నేను రేపు రానా? సార్ మేడం ఊళ్ళో లేరు సార్. మేక్ షూర్ యూ సెండ్ ఇట్ ఫస్ట్ థింగ్ ఇన్ ది మార్నింగ్. ఇది అయ్యే పని కాదు, అస్సలు అయ్యే పని కాదు. నిరంజన, కోపంగా పంచాయతీ చేసినప్పుడు నువ్వు అటు ఇటు మధ్యలో నడవకు. మనసు తడబడి గల్లంతవుతోంది. నాకు కూడా మిమ్మల్ని చూస్తే మనసు తడబడుతోంది, కౌగలించుకోవాలనిపిస్తోంది. కానీ ఎప్పుడూ మీరు 10 మందితో తిరుగుతూ ఉంటారు. అందుకే ఓ ఐడియా వేశాను. ఏంటది? నాకెప్పుడు మిమ్మల్ని కౌగలించుకోవాలనిపిస్తుందో అప్పుడు నేను మీ చేయి పట్టుకుంటానంట. నేను మీ చేయి పట్టుకుంటే కౌగలించుకున్నట్టు. ఇప్పుడు నీకు అలా అనిపిస్తుందా? చదువుకున్న పిల్ల ఏదేదో చేస్తుంది, తల తిరుగుతుందబ్బా. నాన్న, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో నేను చేసిన డాక్టరేట్ థీసిస్ వాలిడేట్ అయింది. సంతోషమ్మా. 6 నెలలు నేను అక్కడే ఉండి చదవడానికి ఇన్విటేషన్ వచ్చింది. చాలా సంతోషమ్మా. ఏమండి, ఓ సంతోషమైన విషయం. సంతోషమైన విషయమా? మీరింటికి రండి, చెప్తాను. ఇదిగో వచ్చేస్తున్నా. నిరంజన, ఏంటా సంతోషమైన విషయం? చెప్పు, ఏమైంది? పేల్చండి టపకాయలో. ఏమండి, బిడ్డనివ్వండి. నిరంజన, పాపనిటివ్వు. మీకిదే మొదలు చివరి సరిగా చెప్తున్నా. పంచాయతీ చేసే చోటుకి పాపని తీసుకెళ్ళకూడదు. ఇంకెప్పుడు తీసుకెళ్ళంలే, పాపనిటివ్వు నిరంజన. భయమేసిందా? పాపని జాగ్రత్తగా చూసుకోండి. దిగులు పడకుండా వెళ్ళి నీ పని పూర్తి చేసుకుంటా. పాపని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. జాగ్రత్తగా చూసుకుంటారుగా? చూసుకుంటానని చెప్తున్నాను కదా. ఏ అమ్మకి టాటా చెప్పు, టాటా చెప్పు, టాటా చెప్పు. జాగ్రత్తగా వెళ్ళరా. అరే ఏడోకమ్మా, తాతయ్య చెప్తున్నాను కదా, విను. అల్లుడు నిరంజన, ఇంకో అరగంటలో మన ఊరు వచ్చేస్తుంది. పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వస్తున్నారుగా? మేము అక్కడికే వస్తున్నాం నిరంజన. త్వరగా రండి. ఎవర్రా బండి అడ్డంగా పెట్టింది? బండి తీరా. అందరూ రండ్రా, రండి, చుట్టుముట్టండ్రా. రే సత్తిగా, గుణ, బాను, వదలకండ్రా వాడిని. నరికి పారేయండి. ఈ రోజు ఇక్కడి నుంచి వాడి శవమే వెళ్ళాలి. మగతనం చూపించడానికి వచ్చారా? చేతిలో చంటి పిల్ల ఉంది, తనని మావకిచ్చి పంపించేశాక మనం ఎంతసేపు కావాలన్నా కుమ్మేసుకుందాం. ఏమంటారు? ఏంటి వీర్రాజు మాట్లాడుతున్నావు? ఈ పాటికి కుమ్మడం మొదలు పెట్టుంటావే. అంటే పరిస్థితి నీకు అనుకూలంగా లేదు. ఇంతకన్నా బంగారం లాంటి అవకాశం మాకు దొరుకుద్దా? సత్తిగా, పాపం లేపేరా. మావయ్య, అల్లుడు
నరికెళ్ళు వాడిని. నరికి పారేరా. ఇదే స్టేషన్కి వచ్చే లక్షణమా? వచ్చే దారిలో అది సరే, పాప తడిసిపోయిందా? అబే లేదు. నా మనసంతా తన మీదే. ఇలా ఇవ్వండి. ఏంటి మేడం వాళ్తుంది? నిద్రపోతోంది. ఇలా ఇవ్వండి. పాపకేం కాలేదు, తను నిద్రపోతుంది. చేతికింటా రక్తం. అది మీకేమైంది? ఏం లేదు. అయ్యో, ఏంటి పాప మెడికి రక్తం. నిరంజన, ఏమైంది? పాపకేమైంది? పాపకేమైంది? గొడవలో పాపకి కత్తి దెబ్బ తగిలిందేమో. నిరంజన, ఏమైంది? ఏంటో చెప్పు. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్? హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నిరంజన, ఈ పరిస్థితిలో నువ్వు పాపకి ట్రీట్మెంట్ చేయలేవు. నువ్వు ఉండు, నేను చూసుకుంటాను. దేవుడా, అల్లుడు, నిరంజన, అసలేం జరిగిందంటే నీ వల్ల నా బిడ్డ గాయపడింది. తన ప్రాణాలకు పోరాడుతుంది. అదే జరిగింది. తనకేమీ అవ్వదు నిరంజన. ఇంకా ఏమవ్వాలండి? ఏమవ్వాలి? నా బిడ్డ నీ వల్లే బిడ్డ తల్లిగా నీ బాధ అర్థమవుతోంది. నీ మనసు ఎంత బాధపడుతోందో ఒక తండ్రిగా నా మనసు అంతే బాధపడుతోంది. నీ మనసుకి కలగాల్సింది బాధ కాదు, చేసిన తప్పుకి కృంగిపోవాలి. గొడవ పంచాయతీలకి బిడ్డని తీసుకెళ్లొద్దని ఎన్నిసార్లు చెప్పాను. లేదు నిరంజన, పంచాయతీలో జరగలేదు, అనుకోకుండా జరిగింది. నీకు ఊరంతా బంధువులు, వాళ్లకు 1000 సమస్యలు. వాళ్ల కోసం నువ్వు గొడవలు పడతావు. ఏ క్షణమైనా చావు రావచ్చని జీవించే జీవితం నీకు అలవాటైపోయింది. నాకు భయం వేస్తోంది. ఇంకోసారి ఇలా జరగదు, నన్ను నమ్ము. నిన్ను మరోసారి నమ్మి నాకేదైనా జరిగితే నిన్ను ప్రేమించిన పాపానికి నా ప్రాణం పోయిందని నాకు తెలుసు. పసి గుడ్డు ఎందుకు చనిపోతోందో తెలియకుండానే చావాలా? నేను ఎవరో ఎలాంటి వాడినో తెలిసే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు. నీ దగ్గర ఏది దాచలేదు, నిన్ను మోసం చేయలేదు. అయ్యో, మీరు నన్ను మోసం చేయలేదండి, నేనే మోసపోయాను. ఓ ఆడపిల్లగా నాకు మీరు కరెక్ట్ అనుకున్నాను. ఓ బిడ్డకి తల్లైన తర్వాత తెలిసింది నాకు మీరు కరెక్ట్ కాదని. ఇంతకు ముందు నేను చూసినప్పుడు భద్రతగా అనిపించేది, ఇప్పుడు భయం వేస్తోంది. నిరంజన, నీ చేతి మీద నా బిడ్డ రక్తపు మరక. నిన్ను ఎప్పటికీ క్షమించలేను. నా బిడ్డకి ఏదైనా అయ్యిందో? తను మన బిడ్డ నిరంజన. నిరంజన, ఏం భయపడక్కర్లేదు, పాపకి స్పృహ వచ్చింది. సర్వికల్ ఏరియాలో మైనర్ స్టిచెస్ అంతే, వచ్చి చూడండి. ఇదే మొదలు చివరిసారిగా చెప్తున్నాను, నా బిడ్డను తీసుకుని బాంబేకి వెళ్ళిపోతున్నా. మా జీవితాల్లోకి నువ్వు మళ్ళీ రావాలనుకుంటే నా కూతురికి నాన్నుంటాడు, అమ్మ ఉండదు.
ఏంటల్లుడు ఇక్కడికి తీసుకొచ్చావు? అదిగో అక్కడ వరుసగా నించున్నారే, వాళ్ళలో 5వ అమ్మాయిని చూడు మావయ్య. ఐదోదంటావేంటి బావా? అచ్చం నీలాగే ఉంటే. బంగారం అచ్చం మీ అమ్మలాగే ఉంది. తనను చూస్తుంటే మా అక్క గుర్తొస్తోంది అల్లుడు. అవునా మావయ్య? నువ్వు అసలు మేము చూడలేదు కదా, బాగా చూడయ్యా. Come on, girls. Look up. Assemble. శ్వేత, అమ్మకి ఇప్పుడు ఆఫీస్ లో మీటింగ్ ఉంది. అయిపోయాక 1 అవర్ లో ఇద్దరు వెళ్ళిపోతాం. ప్లీజ్ లెట్ మీ గో హోమ్. ఆఫీస్ లో చాలా బోర్ కొడుతుంది. ఒక 1 అవర్ నువ్వు వెయిట్ చేయలేవా? చేయలేను. లెట్ మీ గో ప్లీజ్. ఇన్నఫ్ శ్వేత, ప్రతి దానికి ఆర్గ్యూ చేస్తూ. మీటింగ్ ఇస్ రెడీ. మా ఐమ్ లీవింగ్. డ్రైవర్ అంకుల్. ఏంటి శ్వేత? అమ్మ బైక్ లో చాలా మంది నన్ను తరుగుతున్నారమ్మా. శ్వేత, అమ్మ భయంగా ఉందమ్మా. ఏమైంది శ్వేత? చెప్పు. ధారావి జంక్షన్ రోడ్ లో ఉన్నానమ్మా. వాళ్ళెవరో నాకు తెలుసు. అమ్మా వేర్ ఆర్ యు? కాల్ ద సెక్యూరిటీ. నీ ఊరు బుద్ధి చూపించావు కదా, నీ వాళ్లతో వచ్చి నా కూతుర్ని తీసుకెళ్లిపోదాం అనుకుంటున్నావా? నువ్వు చివరి వరకు నన్ను నమ్మవు కదూ. నేను ఊరికెళ్ళడానికి రైల్వే స్టేషన్ లో ఉన్నాను. నటించకు. ఇప్పుడు నువ్వు ధారావి జంక్షన్ లో నా కూతురుని తరుముతున్నావని తెలుసు. ధారావి జంక్షన్ లో నేను తరుగుతున్నానా? నా కూతురు జోలికి వెళ్ళావో ఏమైంది అల్లుడు? డ్రైవర్ బండి ఆపేసి భయపడి పారిపోయాడమ్మా. అమ్మా నాకేం చేయాలో తెలియట్లేదమ్మా. అమ్మ వస్తున్నాను. వాళ్ళని నేను చేయరమ్మా. త్వరగా రామ్మా. కత్తులతో తరుగుతున్నారమ్మా. అయ్యో దేవుడా, వీళ్ళు నేను అనుకున్న వాళ్ళు కాదు. వీళ్ళు ఇంకెవరో. రన్ శ్వేత, శ్వేత రన్. మేడం రోడ్ బ్లాక్ हो गया मैडम, गाड़ी आगे नहीं जाएगी.
ఎవరు కాపాడడానికి వచ్చారమ్మా? షర్టు పంచె కట్టుకున్నారమ్మా. తెలుగు మాట్లాడుతున్నారు. నీకేం కాదు, ఆయన చూసుకుంటారు. శ్వేత, 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 ఎవడెవరా మధ్యలో? తస్సదియ్య, నువ్వెవరు? నేనెవరో తెలిస్తే ఈ యుద్ధమే ఉండదు. నువ్వు చెప్పింది నిజమేలే. ఎవరో తెలిసిపోయుంటే ఈ పాటికి చచ్చేవాడివి. చచ్చిన పావుని ఎవడ చంపుతాడ్రా? నీకు అంత ధైర్యం ఏంట్రా? ఒక పిల్లని తాకడానికి ముందు తనకి నాన్నున్నాడా, అన్నున్నాడా, తమ్ముడున్నాడా అని చూస్తావో లేదో, కానీ తనకు నాన్నుండి అమ్ముండి వాళ్ళిద్దరూ గొడవపడి విడిపోయి ఆ నాన్న తన కూతుర్ని పెంచలేకపోతున్నానే అని అనుక్షణం చిత్రవధ అనుభవిస్తున్నప్పుడు పొరపాటున నువ్వు అలాంటి అమ్మాయిని తాకాలని చూసావో, తన ప్రేమని చూపించడానికి ఆ నాన్న కొట్టడం మొదలెడితే ఆ దేవుడే దిగి వచ్చినా వాణ్ణి ఆపలేడు. సరే చూద్దాం. పేరు వీర్రాజు, గోదావరి జిల్లా, ఊరు రావులపాలెం. పెళ్ళాం పేరు నిరంజన, కూతురు పేరు శ్వేత. దమ్ముంటే రారా. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం మేడం. శ్వేతని అటాక్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకుని 48 hours లో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఓకే. ప్లీజ్ మ్యామ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. శ్వేత ప్రాణాలకి ప్రమాదం. తను ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. తన్నే అబ్రాడ్ పంపిస్తున్నాను. మ్యామ్,
ఇంకో 10 రోజుల్లో జూనియర్ నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరగబోతోంది. అందులో పార్టిసిపేట్ చేయడమే శ్వేత అంబిషన్. దానికోసమే డే అండ్ నైట్ తను 2.5 years గా ట్రైన్ అవుతోంది. నా కూతురు అంబిషన్ కన్నా తన ప్రాణాలే నాకు ముఖ్యం. యూ కెన్ లీవ్ కోచ్. నిరంజన, శ్వేతకి పరుగు పందాలంటే ఎంతో ఇష్టం. మనం ఇష్టపడింది ఒకటి మనకి దక్కకపోతే ఎంత బాధగా ఉంటుందో అది మనకి తెలుసు. శ్వేత ఈ పోటీలో గెలవాలని ఆశ మాత్రమే కాదు, ఎంతో కష్టపడింది. నేను ఈ 10 రోజులు తన కూడా ఉండి తనని జాగ్రత్తగా చూసుకోనా? ఈ రోజు జరిగిన దాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? నాకు అలాంటి ఉద్దేశం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేనే తన తండ్రి అని తనకి చెప్పను. శ్వేతకు తండ్రిలా కాకుండా ఓ కాపలావాడిగా, ఒక పనివాడిగా, అంగరక్షకుడిగా ఉంటాను. రాజు పక్కనుంటే పాపకి ఎలాంటి ప్రమాదం రాదని నాకు తెలుసు, నీకు బాగా తెలుసు. సరేం చెప్పమ్మా. సరే, నా కూతుర్ని చూసుకోవడానికి మీకు జీతం ఎంత కావాలి? నువ్వెంతిచ్చినా పర్వాలేదు మేడం. మ్యామ్, శ్వేత మిమ్మల్ని రమ్మంటున్నారు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. ఐ యూ ఫీలింగ్ బెటర్ బేబీ? ఎస్ మా. డాక్టర్ నేను రేపే రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చన్నారు. ఎవరమ్మా నన్ను తరిమింది? అమ్మ బిజినెస్ ఎనిమీస్ అయి ఉంటారమ్మా. పోలీసులతో చెప్పాను, వాళ్ళు చూసుకుంటారు. నువ్వేం ఆలోచించుకో. నన్ను కాపాడారే ఆయన. నా కూతురు దరిదాపులకు ఎవరూ రాలేరు మావయ్య. అంతే కదా. 10 రోజులు నా కూతురు పక్కనే ఉండబోతున్నా. 10 సంవత్సరాలుగా ఈ నవ్వు ఎక్కడ దాచిపెట్టావాళ్ళు? దీనికోసమే కదా ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసింది. మావయ్య, బామ్మర్దులు దంచి కొడదామా? శుక్రియా బాయ్. ఇది ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు అల్లుడు. మావయ్య, కుడికాలు లోపలికి పెట్టిరా. అయ్యా, ఈ కుటుంబాన్ని, నిరంజన మేడంని, నా బాధ్యతను వదిలేసి మీరు నిర్భయంగా వెళ్లిపోయారు. నా ఒంట్లో చివరి రక్త బొట్టు ఉన్నంత వరకు ఈ కుటుంబానికి, మేడంకి సమస్య ఏ రూపంలో వచ్చినా సరే ఈ కేశవుడు వదిలిపెట్టడయ్యా. హలో అయ్యా, మీరేనా పిలిచింది? ఎవరు ఎవరు? స్టాప్. నమస్కారం. కొత్తగా వచ్చిన గుంపు మీరేనా? అందరూ తెగ బలిసున్నారు. మీ చుట్టూ తిరిగి రావడానికి ఒక ఆటో పెట్టుకోవాలేమో. ఐ డోంట్ లైక్ ఇట్. అవును తమ్ముడు, నీ పేరేంటి? రాజు, వీర్రాజు. అదేంటి బాండ్, జేమ్స్ బాండ్ లెవెల్ లో చెప్తున్నావు? మా ఊరు జేమ్స్ బాండ్. బాండ్ ఈ కాంపౌండ్ లో నాట్ అలౌడ్. వీరం లేపేయండి, ఓన్లీ రాజు. ఏం రాజు, లేపేద్దాం. నీ వయసు ఎంతేంటి? 47. జుట్టుకి డై కొట్టవా? డై కొట్టి అలవాట్లేదు. కొడతాడు. ఖమోష్. ఓకే, మేడం నా గురించి మీతో అంతా చెప్పే ఉంటారనుకుంటాను. అందులో ఏదైనా డౌట్ ఉందా? నేనే కేశవుని, మేనేజర్. ఈ టోటల్ బంగ్లాకి నేనే ఫుల్ కంట్రోల్. ఈ ఇంటికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే, మీరు మేడంతో ఏదైనా చెప్పాలనుకుంటే ముందు నాతో చెప్పాలి, నేను దాన్ని మేడంతో చెప్తాను. అదే విధంగా మేడమే మీతో ఏదైనా చెప్పాలనుకుంటే ముందు నాతో చెప్తారు, నేను అది విని మీతో చెప్తాను. ఈ నిబంధనల్ని మీరు మీరన్నంత వరకు మీ ఫుడ్ కు ఢోకాలేదు. ఖబర్దార్. నా ఫోన్ నంబర్ గుర్తు పెట్టుకోండి, 5601-076747. అదే ఈ కేశవుడు. నా ఫోన్ నుంచి మీకు కాల్ వస్తే ట్రింగ్ ట్రింగ్ వరకు మీరు వదలకూడదు. ట్రింగ్ అన్నప్పుడే ఎత్తేయాలి. అన్నప్పుడే ఎత్తేయాలి. అంతకు ముందే ఎత్తేద్దాం. గుడ్ బాయ్స్. as soon as possible. ఎస్ మేడం. మిస్టర్ రాజు, లోపలికి రండి. మేడం, ముందు మీరు మేనేజర్ గారితో చెప్పండి. ఆయన నాతో చెప్తారు, ఆ తర్వాత నేను లోపలికి వస్తాను. కావాలనే కదా నువ్వు ఇలా చేస్తున్నావు? అవును మేడం, వస్తున్నారు మేడం. పోండి. పాపను అటాక్ చేసిన వాళ్ళని మీరు గుర్తుపట్టగలరా? కేశవ సార్. అయ్యో, ఇప్పుడేమైంది? ఇన్స్పెక్టర్ కి నేను స్ట్రైట్ గా చెప్పనా, లేదంటే మీ ద్వారా చెప్పమంటారా? ఇప్పుడు నన్ను ఇరికించాలనిగా చూస్తున్నా? అవును. ఏంటి అవునా? ఇవ్వాలని ఫిక్స్ అయిన తర్వాత మా బావ ఏ లోటు పెట్టడు. చాలేదంటే చెప్పు, మా అల్లుడు ఇంకా ఇరికిస్తాడు. నన్ను ఎందుకు ట్రైన్ లా వాడుకుంటున్నారు? అవర్ సస్పెక్ట్ డీటెయిల్స్ మేడం. మిస్టర్ రాజేశ్వర్, మీ బిజినెస్ ఎనిమి. मुझे कुछ नहीं पता, मुझे छोड़ दो, मैं कोई नहीं किया, मुझे छोड़ दो, मुझे छोड़ दो, मैं कुछ नहीं किया. రాజేష్ ఇస్ అ ఫ్యామిలీ మ్యాన్. ఆయన ఎలాంటి పని చేయరు. అవును, ఆయన అలాంటి పని చెయ్యరు. మేడం చెబుతున్నారు, ఓకే. వీడెలా చెబుతున్నాడు? సెకండ్ సస్పెక్ట్ మీ కంపెనీ ఎక్స్ ఎంప్లాయీ మిస్టర్ రమేష్ మిశ్రా. రమేష్ మెహ్రా. యా మెహ్రా. నీకెవరు చెప్పారు?
ఆయనే చెప్పారు. మీ ఎక్స్ హస్బెండ్ అంటే శ్వేత వాళ్ళ నాన్న మాకు ఆయన మీద కూడా అనుమానంగా ఉంది. నాకు ఆ డౌట్ ఉంది. మా మేడమనే ఒకడు వదిలేసి వెళ్ళిపోయాడంటే వాడికంటే దుర్మార్గుడు ఈ లోకంలో ఎవడు ఉండడు. ఊరికి ఫోన్ చేయి, ఇప్పుడే చేస్తా. వాణ్ణి మీరు కనిపెట్టి నా చేతికి అప్పగిస్తే వాణ్ణి మిక్సీలో పడేసి చట్నీ చేసి ఇడ్లీలో నంచుకు తినేస్తా. ఐఎమ్ ఇన్ ద మిడ్ ఆఫ్ ద మీటింగ్. వస్తున్నా మేడం, మీరు మాట్లాడుకోండి. ఎవరదే? వావి వరుస లేకుండా తిడతాడే. చింతలపూడి సీతారాము. ఇది ఆడు దరిద్రంగా తిడతాడే. పాపం. వస్తున్నారా? వచ్చేసారా? రే, ఎవడి పని వాడు చేసుకుంటున్నాడు. అయితే ఈ పని చేస్తున్నది ఎవడు? ఛాన్సే లేదు, ఆయన అలాంటి మనిషి కాదు. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. కేశవా, మేడం, వీళ్ళు ఉండడానికి మీరు నన్ను కన్సల్ట్ చేయకుండా వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి నన్ను ఇన్సల్ట్ చేసిన నా జాబ్ నేను కరెక్ట్ గా చేస్తున్నాను మేడం. వెనక ఉన్న పాత కారు షెడ్ లో పప్పు ఉప్పు మూటలు పడేసి ఉంచాం. వాటన్నిటినీ రిమూవ్ చేసి పప్పుకు బదులుగా ఈ గ్రూప్ ను ఉంచుదాం అనుకుంటున్నాను. రాజు, ఏంటా లుక్? వెనకంటే అటువైపు కాదు, ఇటువైపు. మేడం, మీరు అనుమతిస్తే మేము ముగ్గురు అక్కడ ఉంటాం. హలో, నువ్వక్కడ ఉండలేవమ్మా. ఎందుకంటే అక్కడ ఈ మేనేజర్ కేశవ స్టే చేస్తున్నాడు. గెస్ట్ రూమ్ కీస్ ని మేడం అడ్డమైన వాళ్ళకి ఎవరు, అందుకని తాళాలు వాళ్ళకి ఇవ్వండి. మేడం, మీరేదో కీసు వాళ్ళకి ఇవ్వండి అన్నట్టుగా నాకు వినిపించింది మేడం. తాళాలు వాళ్ళకి ఇచ్చేయండి. థ్యాంక్స్ మేడం. అయితే మరి నేను? పర్వాలేదులేండి, మాతోనే ఉండండి. చూడు తమ్ముడు, ఆల్రెడీ ఒకళ్ళు ఉంటున్నప్పుడు కొత్తగా ఒకళ్ళు వస్తే ఆల్రెడీ అక్కడ ఉంటున్న వాళ్ళే పర్వాలేదు అనాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు పర్వాలేదు అనకూడదు. అర్థమైందా? అర్థం కాలేదు మేనేజర్. నీకు అర్థమయ్యే కదా కాలేదంటున్నా. మా ఈ ఉద్యోగంలోకి చేర్చుకున్నావా? అవును. మిస్టర్ రాజు, పాపని కోచింగ్ కి తీసుకెళ్ళండి. వెళదామా? వెళ్దాం రాజు అంకుల్. ఏసయ్యకి ధన్యవాదాలు, ఏసయ్యకి ధన్యవాదాలు, ఏసయ్యకి ధన్యవాదాలు. నా ప్రార్థన నెరవేరింది. ఏయ్, వాడేమన్నా ఇస్రోలో సైంటిస్ట్ అయ్యాడా? ఈ ఇంట్లో ఉద్యోగంలో చేరాడంతే. ఉద్యోగమా? నీకెందుకు అంత షాక్? లేదు, నేనేమంటున్నానంటే లోపలికి వెళ్ళండి. ఫిలోమినా, నీ లగేజ్ అక్కడ ఉంది, లోపలికి తీసుకుపో. మేడం, వాటిని మీరే తీసుకెళ్ళండి. ఓ మై గాడ్, అవమానం. In another 10 days, we are having a final meet. You're maintaining a good speech, Shweta. Keep it up. Sure. Thanks, uncle. ఇటీవమ్మా. See you tomorrow, sir. Bye. కార్ అక్కడుంది. అమ్మ శ్వేత, నువ్వు పరిగెత్తడం చూశాను. లేడీ పిల్లలా పరిగెడుతున్నావే, ఎలా అది? నేను బాగా పరిగెడుతున్నానంటే దానికి కారణం మా నాన్నే. నేను మొట్టమొదటిసారి కోచింగ్ స్టార్ట్ చేసినప్పుడు నా చీఫ్ కోచ్ నాతో అన్నారు, స్పోర్ట్స్ కి ఇమోషన్ చాలా ముఖ్యమని. అన్నిటికన్నా బెస్ట్ ఎమోషన్ కోపమే. నీకు ఈ లోకంలో ఎవరైతే నచ్చరో వాళ్ళు నేల మీద ఉన్నారనుకో, అది మీ తొక్కమన్నారు. నేల నిన్ను ముందుకి తోస్తుందన్నారు. నాకు ఎప్పటికీ నచ్చంది మా నాన్నే. మా అమ్మ నాన్న విడిపోయారు. నేనేం తప్పు చేశాను? మా నాన్న నన్ను చూడ్డానికి రావచ్చుగా. మీకు తెలీదు రాజు అంకుల్, పేరెంట్స్ డేకి స్పోర్ట్స్ డేకి అమ్మ మాత్రమే వస్తుంది. నీకు మీ నాన్న లేరా అని ఫ్రెండ్స్ అడిగినప్పుడు నాకేడు. ఇద్దరు అడ్డంగా బుక్ అయ్యారా? మేనేజర్ సార్, మీరు మాకు సాయం చేస్తారా? ఏం చేయాలి? వర్షంలో తడిసి గంతులేసాం. మేడం దగ్గర మమ్మల్ని క్షమించమని చెప్తారా? చెప్తాను. దగ్గర ఈ మర్యాద ఈనాడు ఏమైపోయింది? క్షమించండి సార్. మేడం, ఇద్దరు వర్షంలో గొంతులేశారట. నేను తెలిసినా పర్వాలేదని పట్టేసుకున్నాను. పాపం ఒప్పుకున్నారు. వర్షంలో గంతులేసారా? ధైర్యంగా చెప్పు తమ్ముడు, నేనున్నాను. లేదు. ఏదో ట్విస్ట్ మేడం. మార్చి చెప్తున్నావు కదా. అవును మేడం, ఇద్దరిని ఒకేసారి సమాధానం చెప్పమానండి. ఇద్దరు వర్షంలో గంతులేసారా? అవును.
అడిగిన దానికి సరిగా సమాధానం చెప్పండి. చెప్పండి. లేదు. తల తుడుచుకోండి. తల తుడుచుకోమ్మా. నేను ఏంటి టవలకి నాడా వేలాడుతోంది? మరి లంగాకి నాడా ఏలాడకుండా నవరత్నాలు ఏలాడతాయా? అయ్యో ఏంటి ఎల్లో? జలుబు చేయకూడదు రాజుకి, అందుకే టర్మరిక్ మిల్క్. బలం రావాలి పాపకి, అందుకే బదాం పాల్. నేను తడిచానే, నాకేం పాల్? ఈ రోజు చూస్తే రేపు పాల్. అయ్యా తీసుకోండి అయ్యా. పాప బాదం మిల్క్, టర్మరిక్ మిల్క్. అమ్మా మీకు కావాలా? పాపని తీసుకుని లోపలికి వెళ్ళండి. రామ్మా. మా ఈ రాజ్ అంకుల్ ని చూస్తున్నప్పుడు ఒక కొత్త ఫీలింగ్ వస్తుందమ్మా. ఇలాంటి ఫీలింగ్ ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు. కొత్తగా ఉంది. ఏసీకి ధన్యవాదాలు, ఏసీకి ధన్యవాదాలు. ఫిలోమినా, ప్రార్థిస్తున్నానమ్మా. లోపలికి వెళ్ళండి. రా పాపా. మిస్టర్ రాజు, పరిస్థితుల్ని మీకు అనుకూలంగా మార్చుకోను అని చెప్పారు. మీకు ఉద్యోగం ఇవ్వడానికి 10 నిమిషాలు ఆలోచించాను. బయటికి పంపడానికి 1 సెకండ్ ఆలోచించని చెప్తున్నా. అయ్యా వీర్రాజు, నిరంజనేదో తెలియక మాట్లాడింది, నువ్వేం మనసులో ఉంచుకోకయ్యా. మీరు భలేవారండి. నా పెళ్ళం 10 ఏళ్ల తర్వాత నాతో మాట్లాడింది. మనసులో ఉంచుకోకుంటున్నారు. పెళ్ళం తిట్టడం, అది మొగుడు పడడం ఈ లోకంలో సహజం. నాకది ముఖ్యం కాదు. నా కూతుర్ని ఎవడో చంపాలనుకుంటున్నాడు. వాడు ఎవడు? ఎక్కడున్నాడు? సార్, ఇతనే ఆ వీర్రాజు. ఆంధ్రప్రదేశ్ లో ఓ పల్లెటూరులో ఉంటున్నాడు. సొంతంగా రైస్ మిల్ నడుపుతున్నాడు. పల్లెటూరుడు. మీరు తిట్టడానికి గ్యాప్ అయ్యవరా? 24 అవర్స్ నన్నే తిడుతూ ఉంటారా? మీకు కాలక్షేపం కాకపోతే సోషల్ మీడియాలో ఏదైనా మీరే తప్పుగా రాసి దాన్ని చూసి మీరే ఆనందపడొచ్చు కదరా? సోషల్ మీడియాలో దొంగసాడుగా తిట్టడానికి మేమైనా పిరికోవడమా? ఏదైనా సరే డైరెక్ట్ గా ఫోన్. సరేరా, నాకు ఒకే ఒక డౌట్ రా. ప్రతిసారి నన్ను తిట్టేటప్పుడు అదేంట్రా పోరా నా ఎరుపులుగా అంటున్నారు, దానికి ఏంటి అర్థం? చెప్తాను రా మీ పని. పాత సిమ్ నువ్వు బయటికి పో. కొన్నానుగా కొత్త సిమ్ కార్డ్, నువ్వు లోపలికి పో. నెంబర్ మారిపోయింది, ఇప్పుడు ఎలా తిడతారా నన్ను? నెట్వర్క్ మార్చాను కదా, అందుకని కొత్త కంపెనీ వాడు వెరిఫికేషన్ కోసం కాల్ చేస్తున్నాడు. చెప్పండి సార్. అదేలారా, వెరిఫికేషన్ కాల్ రాకముందే మీరు వేరే లెవెల్లో తిడుతున్నారు. తిట్టండి రా. సార్లు అడిగినా నేను నిన్ను బర్త్డే పార్టీకి పంపించను. మళ్ళీ మళ్ళీ అదే చెప్పకమ్మా. పొద్దున చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. చెప్పేది విను శ్వేత. వినను. అయ్యో, ఎవరో ఒకరు గొడవ పడే బుద్ధి వచ్చింది. నాకు తెలిసి ఎక్కడి నుంచో. నేను చెప్పనా? ఫిలోమినా, నేనే లోపలికి పోతా. ఏదో ఒకటి చేసుకోపో. పోతాను. కేసు 2 అడుగులు వెనక్కి వెళ్తావా? ఏం కాళ్ళ మీద పడి క్షమాపణ అడగబోతున్నా? ఆశ చూడు, బావ కనబడ్డం. బావకి కనపడడం లేదా? మేడం, ఆవిడే. మేడం కొంచెం రైటింగ్ రండి, కొంచెం లెఫ్ట్ కైనా రాగలరా? పోనీ ఆ పిల్లలు వెనక్కి వెళ్ళి దాక్కుంటారా? ఏమైంది మీకు? అయ్యో, మీకు ఎలా చెప్పాలి అర్థం కావట్లేదే. చూసి ఎంజాయ్ చేసేస్తున్నాడు. మీరిద్దరు గేట్ క్లోజ్ చేయండి. మేడం, పల్లెటూరుడు పీచు మిఠాయిని చూసినట్టు. మిఠాయి అంటే క్యాండీ షాపే కదా. అయ్యో, ఊరికే ఉదాహరణకి చెప్పాను, దాన్ని వదిలేండి అమ్మా. మీరు కొత్తగా పనిలో చేర్చుకున్నారే రాజు, మిమ్మల్ని తను ఎలా చెప్పాలి, సైడ్ కొడుతున్నాడమ్మా. దీనికి రియాక్షన్ ఇంతేనా? మేడం, మీరు వాడిని పటక్కని చూడండి, వాడు లటక్కని సైడ్ లో చూస్తాడు. మేడం, మీరు ఇలా జాంగ్రీలా చూడకండి, యాంగ్రీగా చూడండి, లేకపోతే మీరు వాడికి సెట్ అయ్యారనుకుంటాడు.
లోకల్లో కట్టుకున్న పిల్లలకి బీటేసే మొట్టమొదటి పొగడు నువ్వు వెళ్ళడం ఏం పర్లేదయ్యా. మేడం నువ్వు సైట్ కొట్టావా లేదా? అవును. ఏంటి ఓపెన్ గా అవునంటున్నాడు? అవును. అవునంటే అవుననేగా అనాలి. అవును అదే అన్నాడు. యు లుక్ బ్యూటిఫుల్ మమ్మా. హ్యాపీ బర్త్డే. పెళ్ళాం పుట్టినరోజుకు శుభాకాంక్షలు ఎలా చెప్పాలో తెలియక సతమతమయ్యా వాళ్ళడు. అది తెలియక అపార్థం చేసుకున్నాను. హ్యాపీ బర్త్డే అమ్మ. బర్త్డేని రాజంకుల్కి తెలుసా అమ్మా? రాజ్ అంకుల్, అమ్మ బర్త్డే వచ్చి విష్ చేయండి. షార్ప్ పాప. వెళ్ళగడు వెళ్ళబడుతుంటే నాకెప్పుడు మిమ్మల్ని కౌగలించుకోవాలనిపిస్తుందో అప్పుడు నేను మీ చేయి పట్టుకుంటానంట. నేను మీ చేయి పట్టుకుంటే కౌగలించుకున్నట్టు. పుట్టినరోజు శుభాకాంక్షలు నిరంజన్. మేడం, ఎక్సలెంట్ టైమింగ్ శ్వేత. దిస్ ఇస్ యువర్ బెస్ట్ రికార్డ్. కొత్తగా ఏం ట్రై చేసావు? కొత్తగా ఏం ట్రై చేయలేదు. రాజ్ అంకుల్, చెప్పమ్మా. మీరు సూపర్ గా ఎంకరేజ్ చేస్తున్నారు. సరే, ఇలాగే ఫైనల్స్ లో కూడా ఎంకరేజ్ చేయాలి. ఓకే? దాందే ఉందమ్మా. ఇంతకు 10 రెట్లు చేసేద్దాం. థాంక్స్. ఎవ్రీవన్స్ వెయిటింగ్. నేను చెప్పాను కదా బర్త్డే పార్టీ ఉందని. డిడ్ంట్ ఐ? చెప్పేది విను శ్వేత. ఐ టోల్డ్ యు నాట్ టు గో. బర్త్డే పార్టీకి ఏం వెళ్ళక్కర్లేదు. కమ్ బ్యాక్. బట్ తను నా బెస్ట్ ఫ్రెండ్ మా. ప్లీజ్ అండర్స్టాండ్. కేక్ కట్ చేయకుండా వెయిట్ చేస్తున్నారు. దట్స్ వై. ఐ వోంట్ సే ఇట్ అగైన్ శ్వేత. ఐ వాంట్ యు హోమ్ at 7. జస్ట్ అ డే మామా, ప్లీజ్. ఏంటమ్మా? నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ థీమ్ పార్క్ లో జరుగుతుంది. అమ్మ నన్ను వెళ్ళొద్దని చెప్తుంది. దీనికోసం నాకు అమ్మకి రాత్రంతా గొడవ. నేనెంతో అడిగాను, వద్దంటోంది. నన్ను తీసుకెళ్ళమంటావా? తెలిస్తే అమ్మ తిడుతుంది. నేను చూసుకుంటాను. ఎందుకు రాజు అర్జెంట్గా రమ్మన్నావు? చెప్తాను. హాయ్. పాపను చంపడానికి ఇక్కడికి 5-6 వచ్చారు. యా అల్లా, పాపం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. తెలిసే తీసుకొచ్చాను. ఏమంటున్నావు రాజు? స్వప్న మే ఆగి. హ్యాపీ బర్త్డే. ఊళ్ళోకి చిరుతపులు వస్తే మనం ఏం చేస్తాం? ఒక మేకపిల్లని తీసుకొచ్చి ఊరి నడిబడిలో కట్టి పారేస్తాం కదా. పూలెక్కడుందో మనకి తెలియదు, మేకపిల్లకి తెలియదు. పులి మేకను వెతుక్కుంటూ వస్తుందని మనం ఎదురు చూస్తూ ఉంటాం. పులి మేక దగ్గరికి రాగానే మనం ముందుకొచ్చి చంపేస్తాం. ఇప్పుడు అదే జరగబోతుంది. అయ్యో, పాప ప్రాణాన్ని పణంగా పెట్టి ఏంటి రాజు ఇది? శత్రుడు ఎవరో తెలుసుకోవడానికి వేరే దారి లేదు. మాషాల్లా, లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లాహ్. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్.
రాజ్ అంకుల్ టైం 8 అవుతుంది. అమ్మ తిడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? పోయినసారి మార్చి మార్చి చెప్పే దొరికిపోయాం. ఈసారి అమ్మ అడిగేటప్పుడు ఒకేలా సమాధానం చెప్పి తప్పించుకుందాం. ఓకే? సరే. సాయంత్రం 6 గంటలకు రమ్మంటే 8 గంటలకు వచ్చారు. విషయం ఏమిటో కనుక్కుని పని నుంచి పీకేయండి మేడం. మేనేజర్ సార్, ఎందుకు నన్ను ఇలా హస్కీ వాయిస్ లో పిలుస్తున్నా? పోయినసారిలాగా మీరు సాయం చేస్తారా? నేను కావాలంటే కాళ్ళు దగ్గరకు చేర్చి చేతులు కట్టుకుని నించానా? నా పేరు కేటుగాడు, కేశవుడు కాదు. అయ్యో కేశవుడు, కేటుగాడు కాదు. మేడం మీరు అడుగుతారా లేకపోతే నన్ను అడగమంటారా? ఎందుకు లేట్ అయింది? టైర్ పంచర్ అయింది. బద్మాష్, పాపకి క్వశ్చన్ పేపర్ లీక్ చేసేసినట్టున్నాడు. ఎప్పుడు ఎన్ని గంటలకు టైర్ పంచర్ అయింది? 7 గంటలకి. టైర్ పంచర్ అయిందని ఫోన్ చేసి చెప్పుండొచ్చుగా. పాయింట్ మేడం. మేనేజర్ సార్కి ఫోన్ చేశాను, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది మేడం. ఏంటో కేశవా, అయ్యో ఇరికించాడే. ఫోన్ ఎందుకని ఆఫ్ చేసి ఉంచారు? కొన్ని చెప్పలేని కారణాలు. ఆన్ చేయండి ముందు. వద్దు మేడం. ఆన్ చేయమన్నానా? ఎవరు? వస్తున్నాను రా. మేనేజర్ సార్, బయటికి రమ్మంటే లోపలికి వెళ్తారేంటి? ఎల్కే బాల్ అంటే ఏంట? లావణ్య కే బాలు. లావణ్యకి గోపాలకి ప్రాబ్లం అయితే నన్నెందుకు? ఏ టైర్ పంచర్ అయింది? నా మొహం చూసి చెప్పండి. ముందు టైర్. అయ్యో ఏంటమ్మా మీరు? బ్యాక్ నుంచి చూస్తే ఫ్రంట్ టైరు, ఫ్రంట్ నుంచి చూస్తే బ్యాక్ టైరు, సైడ్ నుంచి చూస్తే సైడ్ టైరు, డిక్కీ తెరిచి చూస్తే స్టెప్ని, మొత్తానికి తిరిగి చూసిన టైర్లో టైర్లు. ఇది చదువుకొని నా బుర్రకే ఎక్కినప్పుడు చదువుకున్న మీ బుర్రకెక్కలేదా? ఈ పాటికి ఎక్కుండాలే. ఏంటి పాపా నువ్వు 2 ఏళ్లుగా పరిగెత్తడానికి ట్రైనింగ్ తీసుకుంటున్నావు? ఈ సిచ్యుయేషన్ లో ఏం చెయ్యాలో నీకు తెలీదా? ఏం చేయాలి? లోపలికి పరిగెత్తాలి. షార్ప్ పాప నాన్న. ఏయ్ శ్వేత, గుడ్ నైట్ మమ్మీ. ఇక మీదట ఇలా జరిగితే నాకు డైరెక్ట్ గా ఫోన్ చేసి చెప్పండి. ఫిల్మినా, నా ఫోన్ నంబర్ ఆయనకి. మీ ఫోన్ నంబర్, పాన్ నంబర్, ఆధార్ నంబర్, లైసెన్స్ నంబర్, కార్ నంబర్, డోర్ నంబర్, లక్కీ నంబర్, అన్ని నంబర్లు ఇచ్చేస్తాను. ఫిల్మినా, పాప భోజనానికి పైకి వెళ్ళింది. రండి మేడం. పోండి పోండి పోండి. చెప్పరా, నిన్నెవరు పంపించారు? నాకేం తెలీదు. పాప ఫోటో డబ్బులు ఇచ్చి సిల్వర్ లైన్ పబ్ లో డిసోజా అనేవాడు చంపమన్నాడు. అంతకు మించి నాకేం తెలీదు. కిధర్ హై? శ్వేతని చంపమని ఎవరు చెప్పారా? ఫైట్ కరో! బాక్సింగ్ మాలూమ్ హై. మెరిట్ ఏమంటున్నాడు రా? ఇది ఆళ్ళ ఊరు దెబ్బట. సరియ దెబ్బ ఎలా ఉంటుందో మాట్లాడి చూపించకూడదు, కొట్టి చూపించాలి. రావులపాలెం దెబ్బ చూపించు బావా. ఇదేరా పీత పట్టండి. బ్రావో అన్న కొడుక, ఇట్ ఈస్ క్రాప్ క్యాచ్. ఇదేరా మెలిక పట్టంటే. ఇట్ ఈస్ ట్విస్ట్ క్యాచ్. ఇదేరా ఉడుం పట్టంటే. దారి చెట్టు ఉడుని ఏమంటారా ఇంగ్లీష్ లో? వదిలే, ఇట్ ఈస్ ఉడున్ క్యాచ్. చేతులు కళ్ళు కదిలించలేవు, నోరు మాత్రమే కదులుతుంది. చెప్పరా? శుభోదయం. లోపలికి ఇలా వచ్చావు, ఇక్కడేం చేస్తున్నావు? అరవకు. పక్కనే మావయ్య నిద్రపోతున్నారు కదా. నిద్రపోయే వాళ్ళని లేపకూడదు అని నేను గంట సేపటి నుంచి ఓర్పుగా కాచు కూర్చుంటే నువ్వు లేచి లేవగానే అరుస్తున్నావు. మెరిట్, పాపం చంపని మనుషులు పంపింది ఎవరు? ఏ పాప? నాకు తెలీదు అంటాను. వీడికి నిద్ర మత్తులో ఏది గుర్తుకు రావడం లేదు బావా. తలస్నానం చేస్తే అంతా గుర్తుకొస్తుంది కదా సార్. ఒక బిందె నీళ్లు పోస్తే ఒక పువ్వు పూసిందట. తెలియదని చెప్తున్నారుగా. 2 బిందులు నీళ్లు పోస్తే 2 పువ్వులు పూసాయట. తెలీదు. 3 బిందులు నీళ్లు పోస్తే 3 పువ్వులు పూసాయంట. చెప్తా. దట్స్ గుడ్ మై బాయ్. సుశీల్, ఇది మనం వెళ్ళే రూట్ కాదే.
నేను సుశీలే కాదుగా. పోనీ పోనీ ఆపు, హై, స్టాప్ స్టాప్. సాదర్ టీ కొట్టి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తోంది, లోపలికి రండి. ధన్యవాదాలు. నమస్కారం సారు. గాలి తగిలే చోట కూర్చోండి, ఇదిగో వచ్చేస్తున్నా. సులేమాన్ 2 టీలు చెప్పు. 2 టీ. కూర్చోండి. రాదా సారు, నిన్ను చూడాలి అనుకున్నా. నువ్వు చాలా గొప్పవాడవంట. నిన్ను చూడాలంటే 6 నెలల ముందు అపాయింట్ తీసుకోవాలట. 3 నెలల్లో 3 మేనేజర్ని దాటి రావాలంట. ఈలు పడదనేశారు. అప్పుడు ఆలోచించా, నాలాంటి చిన్నోళ్ళు వచ్చి నీలాంటి పెద్దోళ్ళని చూడడం ఈలు పడదు, కానీ నీలాంటి పెద్దోళ్ళు వచ్చి నాలాంటి చిన్నోళ్ళని చూడడం సులభమే కదా. అందుకే నువ్వే వచ్చి నన్ను చూసేలా ఏర్పాటు చేశా. ఎట్లా ఉంది మావయ్య? ఇదిగో అల్లుడు. ఒక చిన్న అగ్గిపెట్టి, ఇంకా పొలాలు మిగిలిన్నాయి. నువ్వు శ్వేత వాళ్ళ నాన్నవు కదా? ఏమన్నారు? శ్వేత వాళ్ళ నాన్నవే కదా నువ్వు? అయ్యో, ఇంటానికి ఎంత సంతోషంగా ఉంది సార్. శ్వేతకి నాన్ననే సార్, శ్వేతకి నాన్ననే నేను. ఎంత చక్కగా చెప్పారు సార్. సులేమాన్ సార్కి టీ క్యాన్సల్, రగిం మాల్ట్. సార్కి రాగే మాల్ట్. నేనెవరో తెలుసా? చెప్పండి సార్, టైం చాలా ఉంది, వింటాను. CEO of Skyline Imports and Exports. I own a chain of restaurants. 2,000 restaurants in 27 countries. 7 engineering colleges and 2 medical colleges. Former president of the Sports Authority of India. Honorary member of CCI. నా బలం తెలుసుకుని తలపడు. నేనెవరో మీకు తెలుసా సారు? ఇప్పుడు మీరు 10 నిమిషాలుగా ఏవో చెప్పారే, అవన్నీ ఏంటో కూడా తెలియనోడిని. నేను మనిషిని పదవిని చూసి ఢీకొనను. నీకు అర్థమైనా చెప్తాను. నా దగ్గర ఉన్న డబ్బుతో ఈ టీ కొట్టునే కాదు, ఈ ఏరియానే సొంతం చేసుకోగలను. ఎక్కి తొక్కారనుకో, ఈ ఏరియా కాదు కదా, నీ ప్రాణం కూడా నీకు సొంతం కాదు. పరువు తీసావు బావా. ఏంటి సార్ పెద్ద డబ్బు డబ్బు అంటారు? జీవితంలో ఒకసారి ఏడవని ధనవంతుడు లేడు, ఒకసారి నవ్వని పేదవాడు లేడు. కుమ్మేసేవాళ్ళుడు ఆపేసేవేంటి? కానీ నిజానికి నా కూతుర్ని చంపాలనుకున్నందుకు నాకు మీ మీద చచ్చేంత కోపం రావాలి. కానీ నాకు మీరెంతో నచ్చారు. ఎందుకో తెలుసా? ఒక్క రోజైనా నా కూతుర్ని చూస్తానని తప్పించిపోయే నాకు నీ విలనిజం వల్ల నా కూతుర్ని దగ్గరుండి చూసుకునే పని దొరికింది. అందువల్ల మెరిట్ బావా, నేను ఈయన క్షమించి ధన్యవాదాలు చెప్తున్నాను అని ఇంగ్లీష్ లో చెప్పరా. థాంక్స్ అలాట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ది హార్ట్. కష్టంగా ఉందా బావా? బాగా పెద్దదిగా ఉందిరా. కుదించేస్తా. కుదించు. హార్ట్ థ్యాంక్స్ బావా. హృదయపూర్వక ధన్యవాదాలు రా. వెళ్దామా సార్? బాగా ఆలోచించి నా కూతురు విషయాన్ని మర్చిపో. మాటలతో చెప్పాను కదా అని అలుసుగా తీసుకున్నావు, కత్తికో కండగా నరికి పోగులెడతాను. ఆ తర్వాత తలకాయది గుండెకాయది అని నిన్ను కన్నవాళ్ళకి తెలీదు, కట్టుకున్న దానికి తెలీదు. జాగ్రత్తగా తీసుకోండి రా. సెకండ్స్ ముందు రాలేకపోతుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే తన నేషనల్స్ కి సెలెక్ట్ అవ్వడం కష్టం. నానా 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 నాన్నా నాన్నా, నీతో నేను మాట్లాడకుండా ఉండలేను నాన్నా. ప్లీజ్ నాన్నా, నాతో మాట్లాడు. అది నేను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో #1 స్టూడెంట్, అథ్లెటిక్స్ లో నేను గోల్డ్ మెడలిస్ట్. ఇప్పుడు నేను సిటీలోనే #1 బిజినెస్ మ్యాన్. నువ్వు ఉండాల్సిన చోటు ఇది. గెలుపు అనేది నా రక్తంలోనే ఉంది. నువ్వు ఓడిపోతే నా కూతురుగా ఉండే అర్హత కూడా నీకు లేదు. ఇప్పుడు నాకు నీ మీద ఉన్న ప్రేమ నువ్వు ఓడిపోతే ఉండదు. నాన్నా, నేను ఓడిపోను నాన్నా.
నేను ఓడిపోను నాన్న. ఎలా గెలుస్తున్నావు అనేది ముఖ్యం కాదు, గెలవాలి. టు విన్ ఇస్ లైఫ్, టు లూజ్ ఇస్ డెత్. నౌ టెల్ మీ, హూస్ మై థండర్? మీ. హూస్ మై రాక్ స్టార్? మీ. టు విన్ ఇస్ లైఫ్, టు లూజ్ ఇస్ డెత్. No, Neha! Come on, one more time. Get set. Go. Come on, Shweta, come on! Come on, Neha! Come on! Come on, Neha! Come on, come on, come on! Double up, double up! Come on, Neha! Double up! Better! Come on! Come on, come on, Neha! Come on! Double up! ఎక్స్క్యూజ్ మీ, నేహా. నేను విన్ అయ్యాను నాన్న. దాట్స్ మై గర్ల్, యు మేడ్ మీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ నాన్న. కంగ్రాట్స్ నేహా. ఏంటిది? ఏం లేదు. ఏం లేదు. నిజం చెప్పు. హార్మోన్ ఇంజెక్షన్ కదా? దీన్ని బ్యాన్ చేశారు కదా? కాదు. దట్స్ ఇట్. నువ్వు మాట్లాడి చూస్తుంటే డౌట్ గా ఉంది నేహా. వెంటనే వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. టెస్ట్ చేస్తే తెలుస్తుందిగా. శ్వేత, దీని గురించి ఎవరితోనో చెప్పొద్దు. నేను ఈ కాంపిటీషన్ లో గెలిచే తీరాలి. నా సీనియర్ దీన్ని సజెస్ట్ చేసింది. నాకు వేరే దారి తెలియలేదు. ఏమైందమ్మా? ఐ వార్న్ యు శ్వేత, ఎవరితోనైనా చెప్పేవో. నేహా, టాక్ టు మీ. నేహా, అథ్లెటిక్స్ లో గెలవాలన్నది నా అంబిషన్. నువ్వు న్యాయంగా గెలిచుంటే నాకే ప్రాబ్లం లేదు. కానీ నువ్వు తప్పు చేసి గెలిస్తే నేను ఒప్పుకోలేను. ఐ హ్యావ్ టు కంప్లైన్. ఐఎమ్ సారీ. శ్వేత, శ్వేత, నేను గెలవాలి. నేను గెలవాలి. నువ్వు ఓడిపోతే నా కూతురుగా ఉండే అర్హత కూడా నీకు లేదు. టు విన్ ఇస్ లైఫ్, టు లూజ్ ఇస్ డెత్. నేహా. నాన్న, సారీ నాన్న. నేహా, ఏమైందమ్మా? నేను ఓడిపోయాను నాన్న. ఏంటమ్మా, నువ్వు ఎక్కడున్నావు? మీ కూతురుగా ఉండే అర్హత నాకు లేదు నాన్న. నేహా, ఏమైందమ్మా చెప్పు. టు విన్ దిస్ లైఫ్, టు లూజ్ దిస్. నేహా. కింద పడేటప్పుడు చెట్టు కొమ్మ అడ్డు తగిలినందువల్ల ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. కాకపోతే పాప నర్వస్ సిస్టమ్ బాగా దెబ్బతింది. చేతులు కాళ్ళు ఇదివరకట్లా పనిచేస్తాయి అన్నది ఖచ్చితంగా చెప్పలేదు. కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్. పాపం సార్, మన నేహ కంప్లైంట్ చేయొద్దని ఆ పిల్లని ఎంత బతిమాలినా ఆ పిల్ల అస్సలు ఒప్పుకోలేదు సార్. జీవోత్సవంలో పడింది నా వారసురాలు కాదు, భవిష్యత్తులో నా విజయం. దీని గురించి ఎవరితోనో చెప్పొద్దు. ఐ హ్యావ్ టు కంప్లైన్. మొదలు కాకముందే నా కూతురు జీవితం అంతమైపోయింది. దీనికి కారణమైన అమ్మాయి ప్రాణాలతో ఉండకూడదు. ఈ విషయం నువ్వు నిరంజనతో చెప్పలేదా అల్లుడు? చెప్పకూడదు మావయ్య. చెప్తే నిరంజన పాపని విదేశాలకు పంపించేస్తుంది. పరుగు పందెంలో పాల్గొనాలన్న తన ఆశ నెరవేరకుండా పోతుంది. మొదటిసారిగా నా కూతురు నన్ను విషయం అడిగింది. తను పరుగు పందెంలో పాల్గొనాలి, నేను దాన్ని ఉత్సాహపరచాలి. నేను చచ్చినా పర్వాలేదు, చేసి తీరుతాను మావయ్య. చెప్పు ఖాదర్. రాజు, రాజు, ఎక్కడున్నావు రాజు? కూర్చో. నువ్వు చెప్పింది బాగా ఆలోచించా. కావాలంటే ఒక పని చేయి. నీ కూతురులా నా కూతురు మాట్లాడేలా నవ్వేలా ఎప్పట్లాగా నన్ను నాన్న అని పిలిచేలా చేయి. క్షమించి వదిలేస్తా. అవును, నువ్వెందుకంత టెన్షన్గా పరిగెట్టుకొచ్చావు? కాదని ఏమన్నా చేస్తానన్నా, లేదా వాళ్ళ ఫ్యామిలీని ఏమన్నా చేస్తానన్నా? నేనేమన్నా విలన్ అనుకుంటున్నావా? నా టార్గెట్ నీ కూతురు. నా కూతురు జీవితాన్ని నిర్మూలన చేసిన నీ కూతురు మాత్రమే. నా కథలో నేను హీరోని రా. ఆహా,
నువ్వు నీ కథలో హీరోవే, కానీ నేను నా కథలో విల్లన్ రా. కట్టుకున్న పెళ్ళాం వదిలేసింది, కన్న కూతురు ద్వేషిస్తోంది. నేను నిజాయితీగా ఉన్నా ఒంటరి వాణ్ణి. నా కథలో నేను విల్లన్ రా. ఇంకో 48 hours లో ఫైనల్ రేస్ మొదలవుతుంది. ఈ లోపల నీ కూతురుని చంపి చూపిస్తా. నీ వల్ల అయితే కాపాడుకో. నీ వల్ల కాకపోతే నీ కూతురుని చంపింది నేను మాత్రమే కాదు, కాపాడుకోలేను నువ్వు కూడా. సది ఒక అమాయపు కూతురు తన తండ్రిని కోల్పోకూడదు అని నిన్ను దయతలచి పోనీలని వదిలేస్తే నువ్వు మాటినవు కదూ. మా ఊళ్ళో కోతలు కోయడానికే మంచి రోజు చూస్తారు, పీకలు కోయడానికి కాదు. సులేమాన్! చెప్పండి. రాజు, ఎప్పట్లాగే పాప నిరంజన గొడవ పడ్డారు. పాప కోపగించుకుని బయటికి వెళ్ళిపోయింది. ఏమంటున్నారు? ఎక్కడికి వెళ్ళింది పాప? నిరంజన పాపను ఎత్తుకుంటూ వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఏంటి, శ్వేత ఎంజీ రోడ్లో సైకిల్లో వెళ్తుందా? వీర్రాజు, నీ కూతురు ఎంజీ రోడ్లో సైకిల్లో వెళ్తుందంట. మీరు ఎంతమంది ఉన్నారు? కత్తి దూరం వెళ్తుందా? నన్ను దగ్గరికి రమ్మంటావా? నువ్వు ఇప్పుడు నన్ను నరికేయచ్చు, మా వాళ్ళు నీతో గొడవ పడతారు. టైం అయిపోతుందా? సులైమాన్, షట్టర్ తెరువు, సారిపోవాలి. రాజ్ అంకుల్, ఓ చిన్న పిల్ల. రాజ్ అంకుల్, రాజ్ అంకుల్,
దూరం ఎలా వచ్చావమ్మా? సైకిల్. సైకిల్లోనే వచ్చావు? అటువైపు చూడకమ్మా. టైం ఎంత చూడమ్మా. 10 o'clock. ఉదయం ఎన్నింటికి ప్రాక్టీస్? పొద్దున్న 7 గంటలకి. త్వరగానే వెళ్ళిపోదాం. ఇంతవరకు నువ్వు ఎన్ని పదాలు గెలిచావమ్మా? ఓ 20? 62. అచ్చ బాబోయ్. ఆ రోజు వర్షంలో సాక్లెట్ తిన్నామే, దాని పేరేంటి? బెల్జియం చాక్లెట్. బెల్జియం చాక్లెటా? భయపడ్డావమ్మా? నువ్వు ఎంత భయపడ్డావో దానికి 1000 రెట్లు మీ అమ్మ భయపడుంటుంది. ఒక్క విషయం చెప్తున్నా, కన్న తల్లితో ఎప్పుడూ పోట్లాడకూడదమ్మా. తల్లితో గొడవ పడిన వాళ్ళు జీవితంలో గెలిచిందే లేదు. సారీ మా. ఏంటమ్మా ఈరోజు కొత్తగా సారీ చెప్తున్నావు? లేదమ్మా, నా లైఫ్లో అన్ని నిన్ను చూసే చేస్తాను. నువ్వు ఎవరినైనా సారీ అడగడం నేను ఇప్పటి వరకు చూడలేదు. అమ్మా, రాజంకల్ని చూస్తున్నప్పుడు నాకు ఒక ఫీల్ వస్తుందని చెప్పాను కదా, అదేంటో తెలిసిందమ్మా. నీతో ఉన్నప్పుడు ప్రేమగా ఉందమ్మా, ఆయనతో ఉన్నప్పుడు భద్రతగా ఉందమ్మా. న్యూరలాజికల్ ఫంక్షన్స్ ఇంకా పూర్తిగా సెట్ కాలేదు. ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. మాక్సిమం లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చి చూద్దాం. కాకపోతే ఛాన్సెస్ ఆఫ్ రికవరీ ఇస్ వెరీ లెస్. సార్, ఈరోజు జూనియర్ నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఫైనల్ సార్. పరుగు పందెం ఈరోజు సాయంత్రమే. అంతా సక్రమంగా జరగాలని ఆ దేవుణ్ణి వేడుకో. సరే, ఉంటాను. ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నారు? మా బంధువులతో. ఇంతసేపా? నాకు బోలెడు మంది బంధువులు ఉన్నారు. మా అమ్మ తప్ప నాకంటూ ఎవరూ లేరు. నువ్వు పని చేయి, మా బంధువుల్ని తీసుకో. వాళ్ళందరూ ఖాళీగానే ఉన్నారు. ఎలా? ఫోన్ చేసి ఇస్తాను, వరుస పెట్టి పిలు. బంధుత్వం అదే వస్తది కింద. అలాగా? నేను వస్తే చూపిస్తారా తాతయ్య? ఓకే ఓకే, వస్తాను. శ్వేత, ఎవరితో మాట్లాడుతున్నావు? చుట్టాలతో మాట్లాడుతున్నాను. మిస్టర్ రాజు, కమగే. ఒకసారి ఇలా వస్తారా? అమ్మా ప్లస్ అమ్మ అమ్మమ్మ. కరెక్ట్గా చెప్పానా? తర్వాత నాన్న ప్లస్ అమ్మ నాన్నమ్మ. కరెక్టా? ఓకే, ఇక మీదట అలాగే పిలుస్తాను.
శ్వేత శ్వేతకేమి కాలేదుగా? శ్వేత ఆయనకి తలలో తగిలిన దెబ్బ వల్ల బ్లడ్ క్లాట్ అయింది. టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే ఎగ్జాక్ట్ కండిషన్ చెప్పగలం. చాలా బలహీనంగా ఉన్నారు. జాగ్రత్తగా చూసుకోండి. ఏది మనకు అనుకూలంగా జరగట్లేదు. కాపాడే పరిస్థితిలో ఆయన లేరు. అందువల్ల నేను శ్వేతాని అమెరికాకి పంపించేయాలని నిర్ణయించుకున్నాను. పిల్ల కోరిక, దానికోసం రాజుపడ్డ కష్టం మొత్తం వృధా అయిపోతుంది కదమ్మా. లేదు, తన్ని పంపించేయడమే మంచిది. రాజు అంకుల్, నేను మాట్లాడేది మీకు వినపడుతుందో లేదో నాకు తెలీదు. మీతో ఉన్న ఈ 10 రోజులు నేను మర్చిపోలేను. అమ్మ చెప్పినట్టు నేను యుఎస్ వెళ్ళిపోతాను. రన్నింగ్ కాంపిటీషన్లో పరిగెత్తలేనందుకు బాధగా ఉంది. కానీ అంతకన్నా బాధగా ఉంది మీరు నా కోసం పడే కష్టాన్ని చూస్తుంటే. సారీ రాజ్ అంకుల్. అమ్మా, రన్నింగ్ కాంపిటీషన్ నాకు వద్దమ్మా. స్టే ఇన్ ద కార్, ఓకే? టికెట్స్, పాస్పోర్ట్ అన్ని కవర్లో ఉన్నాయి మేడం. డబుల్ చెక్ చేశారా? అన్ని చేసాం. వీసా, ఐడి, పాస్పోర్ట్ అన్ని ఉన్నాయి మేడం. వెబ్ చెకింగ్ చేశారా? శ్వేత, ఏమైంది మేడం? మేడం, శ్వేత, అమ్మ శ్వేత, అంకుల్, ఇంకో 10 నిమిషాల్లో మనం మైదానానికి గడిపోవచ్చు. అమ్మ తిడుతుంది. నేను చూసుకుంటానులే. అంకుల్, నాకొక ఆశ. ఏంటమ్మా? నీ కూతురు గుణంలోనూ నిన్నే పోలిందయ్యా. వెళదామా? వెళ్దాం అంకుల్. అమ్మ శ్వేత, నేను నీ ఎదురుగా నించుని నిన్ను ఉత్సాహపరుస్తాను. నా కూతురు ఎక్కడరా? ఎక్కడరా నా కూతురు? నా కూతురు ఎక్కడరా? నిరంజన, శ్వేతాన్ని తీసుకుని మైదానానికి వెళ్ళు. 10 సంవత్సరాలు నువ్వన్న ఒక్క మాటకి నేను కట్టుబడ్డా. ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తున్నా, శ్వేతని తీసుకుని మైదానానికి వెళ్ళు.
ఆయన నా కోసం ఇలా చనిపోతున్నారేమా? ఎవరమ్మా రాజంకల్? నాకు ఆయనకి ఏంటి సంబంధం? చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పమ్మా. ఆయనే మీ నాన్న. Call for Shweta, chest number 3816, for the final of under 1400 meters to register at the desk for warm-up. నువ్వే గెలుస్తావు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. Here we go. National Junior Athletic Championship 2019. 8 girls. నానా, అది ఆత్మహత్య కాదు సార్, హత్య. నేను మీలా చదువుకోలేదు, కానీ ఒక్క విషయం తెలుసు. మన పిల్లలు మన మూలంగా ఈ లోకానికి వస్తున్నారు. మన దగ్గర నుంచి కాదు, మన కోసం కాదు. మన ఆశలు, మన లక్ష్యాలు, మన ఓటమిలు ఇవేవి వాళ్ళ మీద రుద్దకూడదు సార్. చిన్నపిల్లలు పెరగాలి సార్, సంతోషంగా చిన్నపిల్లలాగే. The winner is Shweta Veeraraju.